ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో పాత కొత్త అనే రెండు విషయాలు మనందరికీ బాగా పరిచయం. పాతది, కొత్తది. పాతది అనే దాని మీద పాతది అని అనుకున్నప్పుడు అది మనకు ఉపయోగపడని పరిస్థితుల్లో దాన్ని విడిచిపెడుతుంటాం. కొత్తది, ఆ కొత్త వస్తువు అనుకున్నప్పుడు ఆ కొత్త వస్తువుని జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాం. పాత వస్తువులు అమ్మేస్తుంటాం, కొత్త వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం. పాత బట్టలు విడిచిపెడుతుంటాం, కొత్త బట్టలు ఇష్టపడి వేసుకుంటూ ఉంటాం. ఈరోజు కూడా ఇక్కడ చాలామంది కొత్త బట్టలతో దర్శనమిచ్చారు. ఎందుకు కొత్త బట్టలు అంటే, కొత్త సంవత్సరాన్ని పాత బట్టలతో ఏం ఆహ్వానిస్తామండి? కాబట్టి కొత్త సంవత్సరాన్ని ఎలా ఆహ్వానించాలి? కొత్త బట్టలతో ఆహ్వానిస్తేనే బాగుంటుంది. అందుకే నిన్నటి వరకు మీ అందరి జీవితాల్లో షాపింగ్లు జరుగుంటాయి. ఆ షాపింగ్లు అయిపోయిన తర్వాత ఈరోజు డెకరేషన్ పూర్తయ్యాక వచ్చారు ఇక్కడికి. చక్కగా కొత్త బట్టలు, కొత్త వస్తువులు, కొత్త వాచీలు, కొత్త ఇయర్ రింగ్స్, కొత్త గాజులు, కొత్త చెప్పులు, ఇంకా ఉన్నాయి కొత్త క్లిప్పులు కదా, ఎన్ని తిప్పలు. సో ఇవన్నీ కలిపి కొత్తగా ఉండాలి, కొత్తగా కనబడాలి అని అందరం కూడా కొత్త కొత్త బట్టలు వేసుకుని ఇక్కడికి వచ్చారు. వెరీ గుడ్, నైస్, చాలా మంచిది. క్రొత్తదానికి ఎప్పుడు విలువ కదా, క్రొత్తదానికి ఎప్పుడు విలువ ఉంటుంది. అందుకే క్రొత్త సంవత్సరం అనగానే, నంబర్ మారింది అనగానే ఏదో తెలియని ఆనందం. మనం ఏమనుకుంటామంటే, కొత్త సంవత్సరం వస్తుంది కదండి, కొత్త సంవత్సరంలో అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అలా అయిపోతాను, ఎలా అయిపోతాను, ఈ సంవత్సరం అయినా బాగుంటుందా అని అడుగుతారు కొంతమంది. ఏమడుగుతారు? ఈ సంవత్సరం అయినా బాగుంటుందా, కొంచెం చూసి చెప్పండి బాబయ్య, ఈ సంవత్సరం అయినా ఎలా ఉందో కొంచెం నా గురించి అనలైజ్ చేసి నాకు కొంచెం ఏదైనా చెప్పండి బాబయ్య అని అడుగుతారు. కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుందని ఒకటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని 2 రోజులు కోమాలో ఉంచి బయట తీసుకొచ్చామనుకోండి, ఇది ఏ సంవత్సరం అంటే మీరు చెప్పలేరు. ఏ డేట్ అంటే మీరు చెప్పలేరు. అంటే మొత్తం ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇది ఏ రోజు ఏ డేట్ అంటారు. ఆపరేషన్ అయిన వాళ్ళు అడగండి కావాలంటే. ఓ 2-3 గంటలు మత్తులు ఉంటారు అంతే వాళ్ళు, లేదా ఒక 5-6 గంటలు ఉంటారు మత్తులు. ఇప్పుడు ఎక్కడున్నాం అంటారు, టైం గుర్తుండదు, డేట్ గుర్తుండదు, ఎప్పుడో గుర్తుండదు. నిజానికి ప్రకృతిలో మీరు చూడండి, ఎక్కడైనా కొత్త సంవత్సరం అని ఏమైనా చెట్లు కానీ, మొక్కలు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, సెలయేళ్ళు కానీ, సముద్రాలు కానీ, ఆకాశం కానీ, భూమి కానీ, ఎక్కడైనా ఇది కొత్తది అన్నట్టు ఎక్కడైనా మనకి కనబడుతుందా? చూడండి ఒకసారి మన చుట్టూ, మన చర్చ్ ఎంత ఆశీర్వాదకరమైన స్థితి అంటే, మన చుట్టూ మొక్కలు ఉంటాయి అంతే, ప్రశాంతమైన వాతావరణం మంది కదా. ఎంత హాయిగా ఉంటుందో, చుట్టూ మొక్కలు, ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పొలాల మధ్యలో, ఆహా హాయిగా ఆనందంగా, ఎవరు అడిగేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు అన్నట్టు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో మనం ప్రభుని ఆరాధిస్తాం ప్రతి ఆదివారం. చూడండి, ఎక్కడైనా ప్రకృతిలో ఏ చెట్టు అయినా, ఏ మొక్క అయినా, ఏ పక్షి అయినా, ఏ పశువు అయినా, భూమి అయినా, ఆకాశం అయినా, కొత్తది వచ్చింది, కొత్త ఏడు మొదలు పెట్టెను, కొత్త ఏడు అని హ్యాపీ అన్నట్టుగా ఎక్కడైనా మనకైనా కనబడుతుందా? చెప్పండి. కాలం మనకైనా వాటికి కూడా ఉందా? చెప్పాలి. ప్రకృతికి కూడా కాలం ఉందా లేదా? ఉంది కదా. మరి భూమి తిరుగుతూ కాలాన్ని తెస్తోంది. భూమి తిరుగుతూ ఏం తెస్తోంది? కాలాన్ని జనరేట్ చేస్తుంది. ఎస్, ఎర్త్ ఈజ్ ఎ జనరేటర్ టు క్రియేట్. కాలాన్ని క్రియేట్ చేసేటువంటి జనరేటర్ ఏంటది? ఎస్, భూమి. టు క్రియేట్ టైం, ఎర్త్ ఈజ్ ఎ జనరేటర్ టు క్రియేట్ టైం. సో ఈ సమయాన్ని, కాలాన్ని జనరేట్ చేస్తున్న భూమి తాను ఉత్పత్తి చేస్తోంది, కాలాన్ని ఉత్పత్తి చేస్తోంది. భూమి తిరుగుతోంది కాబట్టే కాలం ఉత్పత్తి అవుతోంది. కాలం ఎక్కడ పుడుతోంది అంటే గనక భూమి దగ్గర పుడుతోంది. సింపుల్ ఆన్సర్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ కాలాన్ని ఉత్పత్తి చేస్తుంది. అక్కడ మాత్రమే కాలం ఉత్పత్తి అవుతుంది. ఇక విశ్వంలో దేనికి కాలంతో పని లేదు. అంటే ఇక విశ్వంలో ఎక్కడా కూడా కాల గణన లేదు. ఎందుకు కాల గణన లేదంటే, ఎక్కడ మనుష్యులు ఉంటారో అక్కడ మాత్రమే కాల గణన. ఎక్కడ మనుషులు ఉండరో అక్కడ కాల గణనతో పని లేదు. ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి. బుధుడు,
ఇంకా చాలా ఉన్నాయి కదా, అంగారకుడు, చాలా ఉన్నాయి. రకరకాల గ్రహాల పేర్లు మనందరికీ తెలుసు. సో ఫ్లూటో అని, నెప్ట్యూన్ అని. ఎక్కడా కూడా మనుషులు ఉన్నట్టుగా ఇంతవరకు పరిశోధకులు కనుగొనలేదు. బైబిల్ కూడా భూమి మీద నివసించుటకు, యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించెను అని చాలా చక్కగా వ్రాయించాడు. దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే కాలాన్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి భూమి కానీ, ఆ కాల ఉత్పత్తికి కారకుడవుతున్న సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, ఆకాశం కానీ, నేల కానీ, నేల మీద ఉన్నటువంటి సకల జలచరములు, మృగములు, పక్షులు, పశువులు, కీటకములు ఏవైనా కానీ ఎక్కడ కూడా ఏం లేదు సెలబ్రేషన్ లేదు. మరి ఎక్కడుంది? మనలో ఉంది, మన హృదయాలలో ఉంది, మన ఆలోచనల్లో ఉంది, మన ఆలోచనల్లో ఉంది. ఇప్పుడు మీకు కొత్త ఏడు వచ్చింది కాబట్టి హ్యాపీ, ఈ సంవత్సరం మారాలి, ఈ సంవత్సరం ఏదో చెయ్యాలి అనే ఫీలింగ్స్ కదా, తప్పులేదు. కానీ ఆ నిర్ణయం తీసుకోవటానికి మనకి డిసెంబర్ 31 వరకు వెయిట్ చేయాలా? నవంబర్లో కొత్త నిర్ణయాలు తీసుకోలేమా? ఆగస్టులో కొత్త నిర్ణయాలు తీసుకోలేమా? తీసుకోవచ్చు. మేలో తీసుకోలేమా? చెప్పండి, తీసుకోలేమా? కొంతమంది అంటారు కదా, ఈ డిసెంబర్ 31 వరకేనండి, తర్వాత మారిపోతానని అంటాడు. ఏమైపోతాడట? డిసెంబర్ 31 వరకేనట, తర్వాత మారిపోయి బ్యాప్టిజం తీసేసుకుంటాడట. అంటే బ్యాప్టిజం తీసుకుని మారడానికి ఎంతవరకు టైం ఉందట ఇతనికి? డిసెంబర్ 31 వరకు టైం ఉందట. అబ్బా. ఆహా. ఎప్పుడైనా మీకు గుండెపోటు వచ్చినప్పుడు డిసెంబర్ 31 వరకేనండి భరించేస్తానండి, తర్వాత చేయించుకుంటానండి ఆపరేషన్ అని ఎవడని అంటాడా? ఎవరన్నారు? గుండెపోట్లకి ముహూర్తాలు ఉండవు. ఇదిగో మా ఆయన గారు గుండెపోటు వచ్చింది, ఏ ముహూర్తానికి చేయించమంటావు అని ఏమైనా ఫోన్ చేస్తారా? ఎక్కడైనా చూసారా? ఉండదు. ఇక మా ఆవిడకి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించాలి, 24 గంటల నొప్పి వచ్చింది, ఏ ముహూర్తానికి చేయించమంటావు ఏంటి అని ఏమైనా చేస్తారా ఫోను? అలాంటి వాటికి ఫోన్లు ఉండవు. వెంటనే లగెత్తికి వెళ్ళిపోవడమే. ఉన్నదంతా అలా వదిలేసి ఎక్కడక్కడ పడేసి, తిన్నావా తినలేదా, ఇంటికి తాళాలు వేసావా ఏ లేదా, ఏముండవు. ఇంకా తీయండి రా బాబు బండి, పరిగెత్తండి, ఉరుకులు పరుగులు. ఎందుకంటే ప్రాణం పోతుంది కాబట్టి. ఇది మీకు బాగా అర్థమైతే మన జీవితంలో కూడా నిర్ణయాలు తీసుకోవటానికి, మనకు ఉపయోగపడే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక టైం రావాలా? ఉన్న టైం మంచిది కదా, చెప్పండి. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉన్న టైం ఏదైతే ఉందో ఇది బ్యాడ్ టైమా ఏంటి? నేను నాకు తెలియక అడుగుతాను. బ్యాడ్ టైం ఇది కాదే, మొత్తం అంతా మంచిదే. దేవుడు ఎలా చేశారట సమస్తాన్ని? ఆదికాండం ప్రారంభాధ్యాయంలో చదువుకుంటాం కదా, ఎలా చేశారట ప్రకృతినంతటిని? మంచిది అన్నిటినీ మంచిగా చేశాడు. వాడుకుంటే ఇది కూడా మంచి టైమే, ఇది బ్యాడ్ టైం ఏం కాదు. కానీ మనకి ఏంటంటే ఒళ్ళు బద్ధకం ఎక్కి మనసుకి సర్ది చెప్పుకోవడానికి ఏది దొరక్క నేను మానేస్తానండి. సిగరెట్ మానడానికి కూడా 30% టైం అట. ఆ రోజట ఇంక ఫుల్గా కాల్చేస్తారట, ఒక 20-30 పెట్లు, అప్పుడు మానేస్తారట. ఆ రోజు ఫుల్గా తాగేసి అప్పుడు మానేస్తారట. ఏంది నిర్ణయాలు? ఇప్పుడు ఆ మానేయాలనుకున్నది ఏదో ఈరోజే మానేయచ్చుగా, మళ్ళీ ఇంకో టైం రావాలా? మానేయాలనుకుంటున్నావు, మంచిది కాదనుకుంటున్నావు, అది ఈరోజే మానేయచ్చు కదా. మళ్ళీ నీకు దానికి ఒక టైం పెట్టుకొని ఆ టైం వరకు వెయిట్ చేసి అప్పటి వరకు అవయవాలు పాడు చేసుకుని అప్పుడు మానడం ఎందుకు కదా. సో మనుషులు ఈ ప్రకృతిలో వింత జీవులు అమీబాలు, ఎగిరే పక్షులు, కొంచెం వింతగా ఉన్న జంతువులు, వింతగా అరిచేవి కావు వింత జీవులు అంటే. మరి ఎవరు వింత జీవులు? నన్ను అడిగితే మనిషిని మించిన వింత జీవి ప్రకృతిలో ఏదీ లేదు. ఎన్ని వింతలు ఉంటారే నాయన నీ బుర్రలో? 1 కాదు 2 కాదు, 100 వింతలతో ఉన్నావు నువ్వు. కొన్ని వందలాది వింతలు మనసులో పెట్టుకుని బతుకుతున్నవాడు మనిషి. ఆ జీవితం వింతగానే ఉంటుంది, ఆలోచనలు వింతగానే ఉంటాయి, బ్రతుకులు వింతగానే ఉంటాయి, పరిస్థితులు వింతగానే ఉంటాయి, చేసే పనులు వింతగానే ఉంటాయి. ఇంత వింతగా బ్రతుకుతున్న మనిషి అంటాడు ఏదో కుక్క మూతి కొంచెం వంకరగా పుడితే వింత జీవి పుట్టింది అంటాడు.
లేకపోతే ఏదో ఎక్కడో దూడ పుడితే ఆ దూడ రంగు మారితే వింత జీవి పుట్టిందంటాడు, ఎక్కడో సముద్రంలో ఏదో కొత్తది ఒక క్రీచర్ కనబడితే అది వింతగా ఉందంటాడు. అది కాదురా నాయన, వింత అంత వింతంతా నీ దగ్గరే ఉంది. అన్ని వింతలు మనమే మోస్తున్నాం, అన్ని వింతలు మనమే పెట్టు తిరుగుతున్నాం కదా. రైట్. సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన మాట, సూర్యుని క్రింద నూతనమైనదేదియో లేదు. చాలా అద్భుతంగా చెప్పాడు సొలొమోను గారు. పరిశీలన అంతా పూర్తయిన తర్వాత ఆయన అంటాడు, మొదటి అధ్యాయంలో వచనం చెప్పండి, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం చూడండి ఒకసారి ఆ మాట. అందరూ మీ బైబిల్ తెరిచి, ఇది నూతనమైనదని ఒకడు దాని గురించి ఒకడు చెప్తాడట. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం, 9 నుంచి చదువుదాం. 9 నుంచి చదువుదాం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది. ఆగండి. మునుపు ఉన్నదే ఇక ఉండబోవునది. మీ ముక్కు మునుపు ఉన్నట్టే ఉందా, కొత్త సంవత్సరాలనే మారిందా? చెప్పాలి. అదే ముక్కు ఉందా మీ అందరికీ? కొత్త ముక్కు ఏమైనా వచ్చిందా? 2023కి వచ్చాం కాబట్టి కొత్త ముక్కు వచ్చిందా? పాత ముక్కేనా? చేతులు పాత చేతులేనా, కొత్త చేతులేనా వచ్చాయా? చెప్పండి, ఏ చేతులు ఇప్పుడు ఉన్నవి? పాత చేతులేనా? ఆ జుట్టు పాత జుట్టేనా, కొత్త జుట్టు అయినా మొలిసిందా? పాతదేనా? పళ్ళు పాతవే, శరీరం మొత్తం పాతదే కదా. పక్కనున్న మీ పిల్లలను సరి చూడండి, కొత్త పిల్లలైనా వచ్చారా, పాత పిల్లలైనా? ఆ పిల్లలే కదా, ఆ భార్యే కదా, ఆ భర్తే కదా, ఆ అమ్మాయి కదా, ఆ నాన్నే కదా, ఆ ఇల్లే కదా, ఆ జీవితమే కదా. ఇప్పుడు ఆ ఊరే, ఆ పరిసరాలే, ఆ వాతావరణమే. ఏం మారింది? ఏం మారలే. అందుకే దేవుడు అన్నాడు, ఆ మునుపు ఉండినదే ఇకను ఉండబోవున్నది. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది. మునుపు ఉన్నది నువ్వే, ఆ పాత సంవత్సరంలో ఉన్నది నువ్వే, ఈ కొత్త సంవత్సరంలో ఉన్నది నువ్వే. ఆ పాత రోజులో ఉన్న ఆ సూర్యుడే కొత్త రోజులోనూ ఉన్నాడు. కొత్త సూర్యుడేం మారలా, కొత్త చంద్రుడేం మారలా, కొత్త నక్షత్రాలేమి మారలా, కొత్త భూమి ఏమి రాలా, కొత్త ఆకాశం ఏమి ఇంకా రాలా. వస్తాయి కొత్త భూమి కొత్త ఆకాశం తర్వాత, ఇంకా రాలే కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది. మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే జరిగిందిగా, 31కి, అంతేనా? కానీ కొత్తగా జరిగిందా లాస్ట్ ఇయర్? అంతే. లాస్ట్ ఇయర్ లాగే మునుపు జరిగినదే ఇక్కడ జరగబోవున్నది. నెక్స్ట్, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదన్నాడు. మరి మనం నూతన సంవత్సరం అన్నాం, మనం నూతన సంవత్సరం అంటాం. ఆయన ఏమంటాడు? ఏం లేదురా నాయన, నూతనమైంది ఏమన్నా, అన్నీ ఒకటే రాయన అంటాడు ఆయన. అన్నీ ఒకటే, అన్నీ ఒకలాగా ఉంటాయి. పేర్లు మారుతాయి, నెంబర్లు మారుతాయి. మీరు లెక్కలు వేసుకుంటున్నారు కాబట్టి నెంబర్లు మారుతున్నాయి. లెక్క వెళ్ళినోడికి ఏ నెంబర్ మారదు. ఇప్పుడు నా పుట్టినరోజు ఎప్పుడో నాకు తెలియదు అని వాళ్ళు చేయొద్దండి. 1 2 3 4 5 అబ్బో లేచిపోయినాయి, చాలా చేతులు లేచాయి కదా. ఒకసారి లేచి నిలబండి సరదా, ఒకసారి లేచి నిలబండి. వీళ్ళందరినీ చూడండి ఒకసారి. ఆమె ఎంతమంది ఉన్నారా నాయన? చాలామంది ఉన్నారు సంఘంలో పుట్టినరోజులు తెలియలేని వాళ్ళు. చూసారా? పాప మేళకి ఏ బర్త్డేలు ఉండవు. హ్యాపీ బర్త్డే టు యూ ఆ పాటలు ఇలా జీవితాలు ఎప్పుడు వినపడవు. వినపడతాయా? ఎందుకు వినపడవు పాప మేళ జీవితాలు ఆ పాటలు? డేట్ తెలియదు, వీళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు, ఎప్పుడు పుట్టేశారు, అంతే బతికేస్తున్నారు అలాగా. అంటే వీళ్ళకి అన్ని రోజులు ఒకటే. కూర్చోండి, అన్ని రోజులు ఒకటే వీళ్ళకి. ఏ రోజు వచ్చినా ఏదో రోజు పుట్టుంటానులే, మా అమ్మ ఎప్పుడు కందా మరి నాకు తెలీదు. అన్ని రోజులు ఒకటే వీళ్ళకి. కానీ మనకు మాత్రం ఒక డేట్ వచ్చినప్పుడు ఈరోజు నా బర్త్డే అనుకుంటాం. బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. చేసుకునేవాడికి బర్త్డే, చేసుకోలేనివాడికి ఏ డే లేదు, ఇంకా బోర్డే. అది బీడే కానీ బోడి డే అంటే బోడి అంటే ఏమీ లేదని అర్థమైందా? సో బర్త్డే కాస్త వీళ్ళ జీవితాల్లో ఏమైంది? ఏమీ లేని దినం అయింది. కాబట్టి ఇంక నూతనమైంది లేదు నాయన అంటే ఏమీ లేదు నాయన, అంతా ఒకటే. అలా ఆలోచించేవాడికి ఏమీ లేదు. మనకు మాత్రం ఏదో ఉంది కదా. అందుకే దేవుడు అన్నాడు, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు నాయన, ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్తాడు. ఎవడో వస్తాడు, వచ్చి మీకు విషయం చెప్తాడు. ఇందాక నేను చెప్పినట్టు హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. మళ్ళీ చెప్పేటప్పుడు కూడా ఒక రకమైన ఎక్సైట్మెంట్తో చెప్తాడు. మెల్లిగా హ్యాపీ న్యూ ఇయర్ అంటాడా? మరేమంటాడు? ముఖం పెద్దది చేసి, నోరు పెద్దదిగా, సౌండ్ గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. అప్పుడు మనం కూడా అదే రేంజ్లో మనం కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంట.
అదే అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఒకడు వస్తాడు, ఏమంటాడట, ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును, అది మనకు ముందుండిన తరములలో. ఇలా గాలి తీసేస్తే ఎలాగండి ఈయన? ఇలా గాలి తీసేస్తే మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పండి? మరి మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈయన మనకు కొంచెం ఏదో గాలి కొట్టాలి కదా. అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. అది కూడా అంతే నాయన, ఇది వరకు కూడా జరిగిపోయింది నాయన. ఇది ఇలాగా నేను పైనుంచి వస్తాను కాబట్టి నాకు అన్నీ క్లియర్గా కనబడతాయి నాయన. మీరు కిందన తిరుగుతారు కాబట్టి మీకు ఏమీ సరిగా కనబడవు నాయన. అది కూడా ఇందు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు. ఈ నేల మీద ఎన్ని పాదాలు నడిచాయో, ఈ నేల మీద ఎన్ని కుటుంబాలు బతికాయో, ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయో, ఎంతమంది పిల్లలు పుట్టారో, ఎన్ని బతుకులు మట్టిలోకి వెళ్ళిపోయాయో, ఎన్ని తరాలు గడిచిపోయాయో, ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎన్ని పోరాటాలు జరిగాయో, ఎంత చరిత్ర సమసిపోయిందో. స్వతంత్ర సమరయోధుల వీడియోలు చూపిస్తుంటారు, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ వీడియోలు చూపిస్తుంటారు, ఆ ఫోటోలు చూపిస్తుంటారు. అవి చూస్తుంటే మన తాత ముత్తాతలు పంచెలు కట్టుకుని తలపాగాలు చుట్టుకుని అక్కడ పోరాడిన వాళ్ళు, నిలబడిన వాళ్ళు చాలామంది కనబడతా ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారంటే లేరు. మనందరికీ తాతలు ఉన్నారు, మనందరికీ ముత్తాతలు ఉన్నారు, వాళ్ళకి ఈ భూమి మీద చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు లేరు, గడిచిపోయారు, అయిపోయిందండి, వాళ్ళ తరం అయిపోయిందండి, వెళ్ళిపోయారండి అని చెప్పుకుంటున్నాం మనం. అందుకే పూర్వులు దేనికి రారట? జ్ఞాపకమునకు రారు. పూర్వులు జ్ఞాపకమునకు రారు. నెక్స్ట్, పుట్టబోవు వారి జ్ఞాపకం ఆ తర్వాత ఉండబోవు వారికి కలగదు. పుట్టబోవు వారి జ్ఞాపకం ఆ తర్వాత ఉండబోవు వారికి కలగదు. ఇది భూమి మీద జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియను గురించి మాట్లాడుతూ దేవుడు అన్నాడు, నాయన నూతనమైనదంటూ ఏది లేదు నాయన, ఇదే రిపీట్ అవుతోంది నాయన, రిపీట్ అవుతోంది. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు, ఈ కాలచక్రం తిరుగుతూ ఉన్నప్పుడు తిరిగి మనం ఎక్కడో ఒక చోట ఆగబోతున్నాం. అలా ఆగడానికే మనల్ని ఇది నడుపుతోంది, అలా ఆపడానికే మన జీవితం ముందుకు వెళుతోంది, కదులుతోంది, కాలం కదులుతోంది. సో అంటే ఈ కాలం అనేది మనకి ఇవ్వబడినటువంటి ఒక వరం అనుకోవాలి. దీన్ని మనం వాడుకొని గమ్యాన్ని చేరుకోవాలి. లైక్ ఏ వెహికల్, టైమ్ ఈజ్ లైక్ ఏ వెహికల్. ఈ టైంలో మనం ఈ టైంని వాడుకొని ఈ వెహికల్ మీద ప్రయాణం చేస్తూ మనం ఒక గమ్యస్థానాన్ని చేరుకోవాలన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకే దేనికైనా చూడండి, టైం అనేది లేకపోతే మనం ఎదగాలన్నా టైం కావాలి, మనం ఏదైనా సాధించాలన్నా టైం కావాలి, మనం ఏదైనా సంపాదించాలన్నా ఏం కావాలి? టైం కావాలి. మన బ్రతుకులో ఏది కావాలన్నా సరే అది దేంతో ముడిపడి ఉంది? టైంతో ముడిపడి ఉంది. పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు మన బ్రతుకులో ఏది జరగాలన్నా, ఏం కావాలన్నా దేంతో ముడిపడింది అంటే టైంతో ముడిపడింది. టైం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. అన్నిటికీ టైమే. బిడ్డ పుట్టాలంటే 9 నెలలు తల్లి 9 నెలలు ట్రావెల్ చేయాలి కడుపులో ఆ బిడ్డతో 9 నెలలు ఓపిక పట్టాలి. 9 నెలల సమయం గడిస్తేనే బిడ్డ ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి వస్తాడు. 9 నెలల సమయం గడవకపోతే బిడ్డ భూమి మీదకి రాడు. అంటే బిడ్డకు జన్మనివ్వటానికి కూడా తల్లి 9 నెలల కాలం ప్రయాణం చేసిందన్నమాట. ఆ 9 నెలలు ఓపిక పట్టింది. రైతు పంట పండించుకోవడానికి 6 నెలల కాలం ప్రయాణం చేస్తాడు. నువ్వు ఎదగడానికి, ప్రయోజకుడు కావడానికి 20 సంవత్సరాలు ప్రయాణం చేస్తావు. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలంటే దాదాపు 25 ఏళ్ళు ప్రయాణం చేస్తావు. పురుషుడైతే, స్త్రీ అయితే దాదాపు 20 ఏళ్ళు ప్రయాణం చేస్తుంది. సో ఈ ప్రయాణం అంతా మీరు గమనిస్తే, మీ పిల్లలకు మీరు పెళ్లి చేయాలంటే మీకు 40-45 ఏళ్ళు లేదా 50 ఏళ్ల వయసు రావాలి, లేదా 60 ఏళ్ల వయసు రావాలి. అంత దూరం ప్రయాణం చేయాలి. ఈ జీవితంలో ఏది సాధించాలన్నా ఇట్ విల్ టేక్ సమ్ టైం. అది కొంత సమయాన్ని తీసుకుంటోంది. మరి నిత్య జీవం వరకు వెళ్ళాలంటే దానికి కూడా ఏం కావాలి? నీకు సమయం కావాలి. ఎదగాలి, సత్యాన్ని అర్థం చేసుకోవాలి, మంచి ఏదో చెడేదో గ్రహించగలగాలి. పాపం అనేది కూడా భూమి మీద ఉంది. అది లేకపోతే నీకు పరిశుద్ధత విలువ తెలీదు, అంతే కదా. చీకటి ఉన్నప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది. వెలుగు విలువ తెలియాలంటే ఖచ్చితంగా చీకటి ఉండాలి. చీకటి లేనప్పుడు వెలుగు విలువ తెలీదు. కష్టం ఉన్నప్పుడే కదా సుఖం విలువ తెలుస్తుంది. కష్టం ఉన్నప్పుడే కదా సుఖం విలువ తెలుస్తుంది. ఈరోజు కష్టపడ్డావు, రేపొద్దున సుఖపడేటప్పుడు ఓహో ఇలా కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఏమవుతున్నాను? సుఖపడుతున్నాను. కష్టం ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. ఇన్ ద సేమ్ వే చీకటి ఉన్నప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది. పాపం చేసిన వాడే పరిశుద్ధత వైపు అడుగులేయగలుగుతాడు. తప్పు చేసిన వాడే, బురదలో పడ్డవాడే ఎలా బురదలో పడకూడదో నేర్చుకుంటాడు. తప్పటడుగు పడ్డవాడికే
ఎలా కరెక్ట్గా అడుగులు వెయ్యాలో తెలుస్తుంది. జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వాడికే, ఇబ్బందులు ఎదుర్కొన్న వాడికే ఎలా ఉన్నతంగా ఎదగాలో తెలుస్తుంది. నిజమే, దావీదు తన జీవితంలో పడిపోకుండా ఉండుంటే అంత గొప్ప పశ్చాత్తాపంతో కూడిన కీర్తన, ఆ తర్వాత ఆయన అద్భుతమైన బ్రతుకు ఉండకపోయేది. నిజమే, ఆయన తప్పు, ఆయన జీవితంలో జరిగినటువంటి ఆ తప్పు ఆయనకు ఒక మెట్టులా ఉపయోగపడింది ఆ తర్వాత కాలంలో. అది జరిగింది ఘోరమైన తప్పే, జరిగింది చాలా ప్రమాదకరమైన పరిస్థితే. కానీ ఆయన మరింత వజ్రంలా మారడానికి, మరింత చెక్కబడ్డానికి, మరింత మారు మనస్సుతో ముందుకు వెళ్ళడానికి, మరింత ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి, మరింత శక్తివంతమైన కీర్తనలు రాయటానికి, ఇదిగో నేను చేసిన తప్పు మీరు చేయకూడదని ఇతరులకు బోధించడానికి ఆయన జీవితంలో అదొక మంచి పునాదిగా ఉపయోగపడింది. అవును ప్రియులారా, మన జీవితంలో చీకటున్నప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది. ఈ భూమి మీద పాపం ఉంది, ఆ పాపం ఉన్నప్పుడే పరిశుద్ధత విలువ అర్థమైంది. ఈ పాపంలో పడిపోతాడు, పరిశుద్ధత విలువ తెలుసుకుంటాడు, బ్రతకాలు ఎలాగో తెలుసుకుంటాడు, ఏం చేస్తే బాగుపడతామో నేర్చుకుంటాడు, ఏం చేస్తే మనం ఆశీర్వదింపబడతామో నేర్చుకుంటాడు, కష్టాలు కన్నీళ్లు ఎలా తట్టుకోవాలో, ఒడిదుడుకులు ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాడు. ఇలా మనిషి ప్రయాణం కొనసాగుతూ గమ్యస్థానానికి వస్తాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, అక్కడే ఒక డోర్ ఉంటుంది. ఈ డోర్ ఏంటంటే, డోర్ అనేది మరణం. డోర్ పేరేంటి? మరణం. మరణం అనే డోర్ దగ్గరికి మనందరం వెళ్ళి నిలబడతాం. లైన్లో వెళ్తాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మరణం అనే డోర్ దగ్గరికి వెళ్ళి మనందరం నిలబడతాం. ఈ మరణం అనే డోర్ దగ్గరికి వెళ్ళి మనందరం నిలబడిన తర్వాత అక్కడ ఆ మరణం అనేటువంటి ఆ డోర్ దగ్గర అయితే ఒక గమ్యాన్ని నిర్దేశించుకున్న వాళ్ళం అవుతాం, లేకపోతే మరో గమ్యాన్ని నిర్దేశించుకున్న వాళ్ళం అవుతాం. ఈ గమ్యస్థానాన్ని నిర్దేశించుకోవడం గురించి మనం జాగ్రత్తగా గ్రంథంలో పరిశీలన చేస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, టైంని ఎవరైతే అనుకూలంగా వినియోగించుకున్నారో వాళ్ళ గమ్యం ఒకటి అవుతుంది. ఈ టైంని వేరే విధంగా వినియోగించుకున్న వాళ్ళ గమ్యం మరొకటి అవుతుంది. అంటే మనం చేసిన ఈ కాల ప్రవాహంలో మనం చేసినటువంటి ప్రయాణాన్ని బట్టి మన గమ్యం ఆధారపడి ఉంటుంది. ఒక మాట మీకు చెప్పనా, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, బాగా వినాలి, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి రేపు అవుతాయి మీ జీవితంలో. రేపటి మీ జీవితం అవుతాయి అవి. ఏమ రైట్ ఆర్ రాంగ్? గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఉన్న మీ జీవితం. నమ్ముతారా నమ్మట్లేదా? నమ్మాలి. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు మీరు కలిగి ఉన్న జీవితం. ఇంకో మాట చెప్పనా, ఈరోజు మీరు తినే ఆహారమే రేపటి మీ ఆరోగ్యం. మంచి పాయింట్. ఈరోజు మీరు తినే ఆహారమే రేపటి మీ ఆరోగ్యం. ఈరోజు మీరు చెడు ఆహారం తిన్నారనుకోండి, రేపటి మీ ఆరోగ్యాన్ని మీరే ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. క్యాన్సర్లు ఎప్పుడు ఒకేసారి రావు, ఎయిడ్స్ ఎప్పుడు ఒకేసారి రాదు. వచ్చేది వెంటనే నీకు వచ్చిన వెంటనే ఎయిడ్స్ వచ్చేది అలాంటివి ఏమి ఉండవు, క్యాన్సర్ వచ్చేయడం ఏమి ఉండదు, గుండె జబ్బులు కూడా ఒకేసారి రావు. మరి ఎప్పుడు వస్తాయి? కాల ప్రవాహంలో తినగా 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 లోపల కూర్చగా చెడు పేరుకుపోగా మెల్లిగా ఏమవుతుంది? పాడవుద్ది. ఏ వస్తువైనా ఒక్క రోజులో వెంటనే పాడైపోద్దా కదా? వాడగా వస్తువు ఏమవుతుంది? పాడవుతుంది. అలాగే ఈరోజు తీసుకున్న మీ నిర్ణయాలు రేపటి మీ జీవితాలు. ఈరోజు తీసుకున్న మీ నిర్ణయాలే రేపటి మీ జీవితాలు. కాబట్టి ఈ కాలం అంతా తీసుకున్న నిర్ణయాలు మరి ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు తీసుకున్న నిర్ణయాలు మన భావి జీవితాలు, ఆత్మీయ జీవితాలు ఏమనుకోకండి. నాస్తికులు నమ్మరు, వదిలేయండి. మనం ఆస్తికులం, దైవ భయం కలిగిన వాళ్ళం, విశ్వాసులం. మనకు తెలుసు ఆత్మీయ జీవితం ఉంది. ఆత్మగా ఒక అనంత లోకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఆత్మగా నేను ఒక ఉన్నతమైన లోకానికి వెళ్ళబోతున్నాను. అక్కడ నేను యుగయుగాలు ఉండబోతున్నాను. అది నా జీవితం. మరి ఆ జీవితానికి పునాది నేడు నేను వేసుకుంటున్నటువంటిదే. ఈరోజు నేను తీసుకున్న నిర్ణయమే రేపటి నా జీవితం. ఈనాటి నా ఆలోచన రేపటి నా జీవితం. కష్టపడి చదువుకున్నాను, మంచి ఉద్యోగం సంపాదించి. తండ్రి చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో చెప్తారు, ఏమంటారు తెలుసా? అరే చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవారా చదువుకోమని, నేను అప్పుడు వినలేదురా అంటారు. అన్నారా లేదా? అంటారు. నేను అప్పుడు వినలేదురా, వినుంటే బాగుపడేవాడిని వినలేదురా, నువ్వైనా నా మాట వినరా అంటారు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే, నేటి నీ నిర్ణయమే రేపటి నీ జీవితం కనుక. నేటి నీ నిర్ణయమే రేపటి నీ జీవితం కనుక. సరే, ఇది నీకు బాగా అర్థమైతే ఈరోజు నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే
నేను దేవుని కొరకు బ్రతకాలి అని నిర్ణయం తీసుకున్నాం అనుకుందాం కాసేపు. రేపటి నీ జీవితం గమ్యస్థానానికి దగ్గర అవుతుంది. నేను లోకం కొరకే బ్రతకాలి అని ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నాం ఈరోజు. రేపటి నీ జీవితం దేనికి దగ్గర అవుతుంది? నిత్య నాశనానికి దగ్గర అవుతుంది. సో ఎప్పుడు కూడా ఆలోచనను చిన్నగా చూడకండి. ఒక బలమైన ఆలోచన విత్తనం లాంటిది. ఒక ఆలోచన భూమిలో పడింది అంటే, ఆ విత్తనం పడింది అంటే ఏమవుతుంది? మోక్షం అవుతుంది. ఇన్ ద సేమ్ వే నువ్వు ఈరోజు తీసుకుంటున్నటువంటి ఆ భక్తి జీవితపు నిర్ణయమే రేపటి నీ ఆత్మీయ జీవితపు అభివృద్ధికి కారణం. ఈరోజు నువ్వు తీసుకుంటున్న పతనావస్థకు కారణమైన ఒక చెడ్డ నిర్ణయమే రేపటి నీ భవిష్యత్తు తిరోగతికి కారణం. తిరోగతి. సో కాబట్టి వ్రాయబడిన ప్రతి మాట జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నూతనమైనది ఏదీ లేదు. కానీ ఈరోజు మనకి ఏదైతే ఉందో అది మనకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనకి ఏదైతే దొరికిందో అది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉండాలి. ఈ క్షణాన్ని నేను ఎంజాయ్ చేయాలి. ఈ క్షణాన్ని నాకు అనుకూలంగా మలుచుకుంటే నేను ఎంజాయ్ చేస్తున్నట్లు లెక్క. ఈ క్షణాన్ని నాకు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా మలుచుకుంటే నేను ఎంజాయ్ చేస్తున్నట్టు కాదు. చాలామంది మేధావులు, గొప్ప వాళ్ళు, ప్రపంచంలో ఉన్నత స్థితికి ఎదిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు సడన్గా గొప్పోళ్ళు అయిపోలేదు. వాళ్ళ జీవితాల్లో హార్డ్ వర్క్ ఉంది, వాళ్ళ జీవితాల్లో శ్రమ ఉంది, వాళ్ళ జీవితంలో కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని భరించారు. ఒక గమ్యానికి చేరాలని మంచి బాటలు తమ జీవితంలో వేసుకున్నారు. ఈరోజు ఉన్నత శిఖరాల మీద నిలబడ్డారు. అది నైట్ వచ్చేసినటువంటి స్టార్డమ్ కాదు. ఒక్క రాత్రిలో గొప్పోళ్ళు అయిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు. అది అవిశ్రాంత కృషి, అవిశ్రాంత దీక్ష, పట్టుదల, ఓర్పు, సహనం, నిందలు, అవమానాలు, వీటన్నిటిని భరించి వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి ఈరోజు వాళ్ళ జీవితాలు అంత అందంగా మనకు కనబడుతున్నాయి. అంత అందంగా కనబడుతున్న జీవితాల వెనక ఎంతో కష్టం ఉంది. అంత అందంగా కనబడుతున్న జీవితాల వెనక ఎంతో శ్రమ ఉంది. ఇది మనకు బాగా అర్థమైతే నేటి సమయమే రేపటి మన భవితకు పునాది అన్న వాస్తవం తెలుస్తుంది. నేడున్న సమయమే రేపటి నీ భవితకు పునాది. ఎందుకో చెప్పమంటావా? సమయం గడిచే కొలది అది నాశనానికే వెళతా తప్ప అభివృద్ధికి వెళ్ళదు. ఏదైనా సరే, నేను ఒకళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, మీటింగ్కి వెళ్ళినప్పుడు, అక్కడ కుక్క ఉంది. పాపం నడవలేకపోతుంది, నిలబడలేకపోతుంది. చూడగానే ఏంది ఇది అంటే ముసలిదండి అన్నాడు. ఏంటట? ముసలి కుక్క. ఇన్నాళ్ళు మట్టు మీ దగ్గర 15 ఏళ్ల నుంచి మా ఇంట్లోనే ఉంటుందండి, ముసలిది అయిపోయింది అంటే కొన్ని రోజులకి అది ఏమైపోద్ది? చనిపోద్ది. విత్తనం అప్పుడు ఫ్రెష్గా ఉంది, మొక్క అయింది, మహావృక్షం అయింది, పెద్దదైంది, కొన్నాళ్ళకి ఏముంది? చచ్చిపోద్ది. ప్రకృతిలో ప్రతిదీ నాశనం అయిపోతుంది. ఎవ్రీథింగ్ ప్రతిదీ నాశనం అయిపోతుంది. అలాగే మానవ జీవితం కూడా ఒకరోజు ఏమవుతుంది? నాశనం అవుతుంది. నిజమే కదా? మన శరీరంలో ఆల్రెడీ మార్పులు వచ్చాయి. రాలేదు మీ శరీరంలో మార్పులు? వస్తున్నాయి, వస్తూనే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉన్నవాడు కొంచెం తొందరగా అవడు. ఇంకిష్టం వచ్చినట్టు ఏది పడితే అది నోట్లో తోసేసి డస్ట్బిన్లో పడేసేవాడు తొందరగా పోతాడు. నిజమే చెప్తున్నాను. మన ఖతర్ వెళ్ళాను కదా, ఖతర్, అబుదాబి, ఎక్కువ మంది పెప్సీలు అవి ఇవి తాగేస్తున్నారు. పెప్సీలు ఎక్కువ, ఆ టిన్ను డ్రింకులు. నేను అక్కడ ఉన్నంత వరకు, ఆ 2 దేశాల్లో ఉన్నంత వరకు డైలీ నాకు అవకాడో జ్యూసే. పొద్దున సాయంత్రం అవకాడో జ్యూస్తో గడిపేశా చాలా వరకు. కానీ చాలామంది ఏంటంటే ఇంకా డ్రింకుల మీద డ్రింకులు తాగుతుంటే నేను అక్కడ ఉన్న కొంతమంది సోదరులకు చెప్పా, మీ జీవితాన్ని మీరే చేతులారా పాడు చేసుకుంటున్నారు. డైలీ ఆహారంలో డ్రింక్ పెట్టుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? విషం పెట్టుకుంటున్నారు మీరు. కొన్నాళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుంది. దేవుడు ఏంటంటే ఇలా చేశాడు. దేవుడు చేశాడా? నువ్వు చేసుకున్నావా? దేవుడు చేశాడా? నువ్వు చేసుకున్నావా? నువ్వు వేసుకున్న పునాది అది. నువ్వు డైలీ నీకు డ్రింక్ కావాలి, డైలీ నీకు పెప్సీ కావాలి, డైలీ నీకు థమ్సప్ కావాలి, తాగుతా ఉంటావు. తాగు, ఎవడొద్దన్నాడు? తాగు. బిర్యానీ ఏమో భార్య అట, థమ్సప్ ఏమో మొగుడట. వీళ్ళ లెక్కలు అలా ఉంటాయి. ఆ మొగుడు పెళ్ళాలట వాళ్ళిద్దరు. ఎవరు? బిర్యానీని
థమ్సప్ను ఈడు జతపరిచిన వారు కనుక మనం వేరుపరచకూడదు. అది కదా. అందుకని ఆ రెండు మిక్స్ అయి ఉండాలట. అసలు ఎంత దారుణం అంటే ఆ రెండు అసలు మంచివి కాదు. ఇది కలపడం. బిర్యానీ తినిపోని తప్పులేదు, కానీ దాన్ని మిక్స్ చేసి తింటే అరిగిపోద్దట. ఎవడు చెప్పాడు? అసలు అరగడానికి డ్రింకులు ఏముంది చెప్పు నాకు? ఏముందని అరిగిపోద్ది చెప్పు నాకు? గ్యాస్ ఉంది. గ్యాస్ ఉంటే అన్నం అరుగుతుందా? అలా అయితే వంట గ్యాస్ పెట్టేసుకుని నోట్లో పెట్టేసి దగ్గర వదిలిపోతుంది, బాగా అరుగుద్ది. గ్యాస్కి అన్నం అరుగుద్దా? అరగదు కదా. పొట్టలో ఏదైనా ఇబ్బందిగా ఉంటే నీకు ఆ కాసేపు ఏమైనా ప్రశాంతత ఇస్తుంది. అమ్మయ్య తేన్పు వచ్చేసింది కదా. గ్యాస్ లోపలికి వెళ్తే తేన్పు వచ్చేసింది కాబట్టి అమ్మయ్య ప్రశాంతంగా ఉందనుకుంటే ఏం అరగవు. అరగడానికి ఏం పనికిరాదు. అందులో అరిగించే ఎంజైమ్స్ ఏమున్నాయండి డ్రింక్లో? ఏం అరిగించదు. కావాలంటే నీ జీర్ణ వ్యవస్థను పాడు చేద్ది, తినేద్ది. బాత్రూమ్ కూడా కరిగేస్తున్నారట డ్రింక్ తోటి ఈ మధ్య. నల్లగా ఉన్న మరకలన్నీ పోతున్నాయి డ్రింక్ వేసి కడుగుతుంటే. మరి ఇంకా హార్పిక్ పినాయిల్ అవసరం లేదనమాట. అవి వాడతాం, కొన్నాళ్ళకి ఆరోగ్యం పోద్ది. ఆరోగ్యం పోయాక మాత్రం దేవుడండి ఇలా చేసాడండి, ప్రార్థన చేయండి. దేవుడు చేశాడా? ఆరోగ్యం ఇవ్వమని అడగండి. అడగాల? ఆరోగ్యం ఇస్తే ఏం చేస్తావు? ఇంకో 2 లీటర్లు తాగేస్తావా? ఇంకో 4 టిన్నులు మోసేస్తావా? సో అలా ఉంటుంది మనిషి జీవితం. చేతులారా పాడు చేసేసుకుని తర్వాత బాధపడతాం. చాలామంది ఇంతే చేతులారా పాడు చేసుకుంటారు. సో ఈరోజు మనం వేసిన పునాది రేపటి మన జీవితం అని మీకు అర్థమైనప్పుడు ఇప్పుడు దేవుని మాటలు చూడండి ఎంత మంచి మాటలు ఉన్నాయో. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 14 వచనం చదువుదాం, 13 నుంచి చదువుదాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటేనే. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్! ఎంత అద్భుతమైన మాట. చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయి. అంటే మనం ఎక్కడైనా వెళ్ళాలంటే ఏముండాలి? లైట్ ఉండాలి. లైట్ ఎక్కడుందంటున్నాడు దేవుడు? నీ బుర్రలో ఉందంటున్నాడు. బుర్రలో లైట్ వెలగకుండా చేతిలో లైట్ వెలిగిన ప్రయోజనం లేదు. లైట్ ఎక్కడ వెలగాలి? బుర్రలో వెలగాలి. అందుకే జ్ఞానికి కన్నులు ఎక్కడున్నాయట? తలలో ఉన్నాయి. బుద్ధిహీనుడు ఇంకా ఎక్కడ నడుస్తున్నాడు? చీకట్లో నడుస్తున్నాడు. నీ తలలో లైట్ వెలిగితే యు ఆర్ గ్రేట్. నీ తలలో బల్బు వెలిగిందో లేదు చూసుకో. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయి, బుద్ధిహీనుడు ఇంకా ఎక్కడ నడుస్తున్నాడు? చీకట్లో నడుస్తున్నాడు. నువ్వు జ్ఞానివైతే ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకో. 2 విషయాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. 1 శారీరకంగా ఎదగాలి, 2 ఆత్మీయంగా ఎదగాలి. నీ లైఫ్లో కొన్ని గోల్స్ ఉండాలి, కొన్ని అచీవ్మెంట్స్ ఉండాలి, భౌతికంగా కూడా ఎదగాలి. దేవుడు అదే కోరుతున్నాడు. ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు, యోసేపు ప్రధాని అయ్యాడు, సొలొమోను రాజు అయ్యాడు, ఎదిగాడు. అలా భక్తులందరూ ఎదుగుతున్నారు. సౌలు కాస్త అపోస్తలుడైన పౌలుగా ఎదిగాడు. ఆసియా యూరప్ ఖండాలలో ఎన్నో సంఘాలు స్థాపించి ఒక బలమైన నక్షత్రంగా వెలసిల్లాడు, వెలుగొందాడు. ఒకప్పటి ఆయన గత జీవితానికి ఆయన తర్వాతి జీవితానికి చాలా వ్యత్యాసం ఆయన బ్రతుకులో కనబడింది. వందలాది మంది అభిమానులు ఉన్నారు ఆయనకి, వేలాది మంది అభిమానులు ఉన్నారు ఆయనకి. ఆయన ప్రేమించారు. ఆత్మీయ తండ్రిగా ఆయన్ని ఎంతో దగ్గరకు తీసుకున్నారు. ఆయనకు కావలసినవన్నీ సమకూర్చి పెట్టి సేవలో సహకారులుగా నిలబడ్డారు. కృతజ్ఞతాపూర్వకంగా ఆయన వెంబడించారు. అది పౌలు గారి పత్రికల్లో చాలా స్పష్టంగా మనకు కనబడుద్ది. నా పిల్లలారా అని పత్రిక రాస్తుంటాడు. నా కుమారుడు అయిన తిమోతి అంటాడు. సంఘములన్నిటికీ లేఖలు రాస్తుంటాడు. ప్రతి సంఘానికి శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఇందురని మిమ్మల్ని గూర్చి సాక్ష్యము పలుకుచున్నానంటాడు. భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అంటాడు. నేను మీకు ఏ బోధించానో అది మీరు విని దాని ప్రకారంగా బ్రతకాలంటాడు. ఖండిస్తాడు. ఒక చోట అయితే అధికారంతో మాట్లాడతాడు. బెత్తం పట్టుకు రావాలా, సాత్వికంగా రావాలా అని అడుగుతాడు. ఒక తండ్రి తన పిల్లల్ని గద్దించినట్టుగా, ఒక తండ్రి తన కుమారుల్ని గద్దించినట్టుగా ఆ స్థాయికి ఎదిగిపోయాడు. కానీ ఒకప్పుడు ఆయన జీవితం ఏంటి? ఆయన జీవితం? హింసకుడు, దోషకుడు, హానికరుడు. ఆ బ్రతుకు అస్సలు బాలే, హేయమైన బ్రతుకు, చికాకు బ్రతుకు, చూస్తేనే అసహించుకునే బ్రతుకది. ఆ బ్రతుకులో నుండి గొప్ప స్థాయికి ఎదిగాడు. మీరు కూడా మీ జీవితంలో ఎదగాలి. భౌతికంగా ఎదగాలి, శారీరకంగా ఎదగాలి, మీ ఇంట్లోనూ ఎదగాలి, ఒంట్లోనూ ఎదగాలి. అర్థమవుతుందా?
ఎప్పుడు మీరు ఎదగాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరు ఎదగాలి. తప్పేం లేదు. అది కష్టపడండి, సంపాదించండి, మంచి స్థితికి ఎదగండి. కష్టపడండి, మీరు మీ కుటుంబం మీ పిల్లలందరూ కష్టపడండి, పొదుపు చేయండి, కష్టపడండి, సంపాదించుకోండి, ఎదగండి, సుఖపడండి, తినండి. సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే మనము నమ్మికించవలెను అన్నాడు. సమస్తమును మనకేం దయచేస్తున్నట్టు ఆయన ధారాళముగా దయచేయు దేవుడు. అందుకే నా నీతిని వెతుకుతూ నా రాజ్యంలో మీరు కొనసాగితే అవన్నీ మీకేమవుతాయి? నా నీతిని నా రాజ్యమును వెతకండి అన్నాడు. ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇవ్వండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. కాబట్టి మనం ఆత్మీయంగానూ ఎదగాలి, శారీరకంగానే ఎదగాలి, ఇహమందు ఎదగాలి, పర సంబంధమైన విషయాల్లో కూడా ఎదగాలి. ఇక్కడ మనం నష్టపోవాలని, నాశనం అయిపోవాలని దేవుడేం కోరట్లా. ఇక్కడ మీరు అడుక్కు తినాలని దేవుడేం కోరట్లా. మీరు బాధలు పడితే ఆయనకేం సంతోషం కాదు, మీరు ఇబ్బందులు పడితే ఆయనకి సంతోషం కాదు. ఒకవేళ మీ జీవిత ప్రయాణంలో ఇబ్బందులు వచ్చినా మీరు నిలబడితే ఆయన మీకు సపోర్ట్ చేసి నిలబెడతాడు. శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా నేనేం చేస్తానన్నాడు? కలుగజేస్తానన్నాడు. కాబట్టి నూతన సంవత్సరం వచ్చేసింది కాబట్టి నూతన నిర్ణయాలు అని ఇప్పుడు మొదలు పెట్టకుండా మనం ఏం చేయాలంటే ఈ రోజే మనకి చాలా ఇంపార్టెంట్. ఈ క్షణమే మనకి చాలా ఇంపార్టెంట్. రేపు కూడా ఇదే ఆలోచన ఉండాలి మీ జీవితంలో, నిన్న కూడా ఇదే ఆలోచన ఉండాలి. తీర్మానం చేసుకోవాలి అంటే ఈరోజు చేసేసుకో. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, నేను ఎదగాలి, ఆత్మీయంగానే ఎదగాలి, శారీరకంగానే ఎదగాలి, బలంగా ఎదగాలి, బలమైన శక్తిగా నేను మారాలి. నిన్న మస్కట్ నుంచి ఒక సోదరుడు వచ్చాడు. ఇక్కడ నేను వచ్చేంత వరకు కూర్చున్నాడు. పాపం నాకు ఎక్కడికో వెళ్ళాను, వచ్చేసరికి లేట్ అయింది. నా కోసం చాలాసేపు 2-3 గంటలు వెయిట్ చేశారు ఇక్కడ. ఆయన సొంతూరు బొబ్బర్లంక అనుకుంటాను. ఒక చిన్న మాట కూడా, ఒక 2 నిమిషాలు వీడియో కూడా మాట్లాడి వెళ్ళాడు. ఇక్కడ మిక్కి రికార్డ్ చేశాడు. సో ఆయన వెళ్ళిపోతూ అంటున్నాడు, నాతో మాట్లాడుతూ అన్నాడు, అన్న ఎక్కడో నేను మస్కట్లో ఉంటాను, జనావాసంలో కూడా ఉండను, ఎక్కడో అవేవో రిగ్గుల్లో పనిచేస్తాడట, ఎక్కడో ఆయిల్ బావుల్లో ఎక్కడో జనాలకు దూరంగా ఉంటానన్నా. నాకు అసలు నా ప్రపంచం వేరు, అక్కడ మేము మాత్రమే ఉంటాం, ఎవ్వరికి మేము కనబడం. సో అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండగా నేను కరోనా టైంలో చాలా వీక్ అయిపోయాను. నేను చచ్చిపోతానేమో అనిపించింది. నాకు పిల్లలు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో మీ వాక్యం నాకు దొరికింది. వినడం మొదలుపెట్టాను. వింటూ ఉండగా మొదట్లో నేను ఏంటి ఈయన డిఫరెంట్గా మాట్లాడుతున్నాడని నాకు ఫస్ట్లో ఎక్కలేదన్నా. తర్వాత చాలా ప్రసంగాలు అలా వినగా అసలైన సత్యాన్ని అర్థం చేసుకోగలిగాను. అప్పటి వరకు నా మోసలో నుంచి బయటకు వచ్చాను. ఈరోజు ఒక సరికొత్తగా వెలుగుతున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. ఆత్మీయ స్థితిలోనే కాదు, శారీరక స్థితిలో కూడా వృద్ధి పొందుతూ ఉన్నాను. ఒకప్పుడు తినడానికి తిండి లేదట ఆయనకి, ఒకప్పుడు తినడానికి తిండి లేదన్నా. ఈరోజు సంవత్సరానికి నా ఆదాయం 25 లక్షలు అంటే నేను ఆశ్చర్యపోయాను. ఒక్క 1 ఇయర్కి ఆయన ఆదాయం 25 లక్షలట. అలా ఎదుగుతున్నానన్నా, నేను అలా కష్టపడుతున్నాను, శ్రమ పడుతున్నాను అని మన మిక్కి దగ్గర అకౌంట్ నెంబర్ అడిగి వెళ్ళాడు. సెమినార్కి నేను ఎంతో కొంత సహకరిస్తానన్నా అని. సో ఆయన అంటాడు, నా జీవితంలో ఇది వరకు నేను దేవుడు అంటే నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలన్న భావజాలలో ఉండేవాడిని అన్నా, అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలన్న ఆలోచనలో ఉండేవాడిని. కానీ నేను సత్యం తెలుసుకున్న తర్వాత ఒకటే అనుకున్నాను, ప్రభువా నీ కోసం బ్రతుకుతాను, నువ్వేం చేస్తావో చెయ్యి అనుకుని సత్యంలో కొనసాగటం మొదలుపెట్టాను. నా బ్రతుకులో చాలా మార్చుకున్నాను, నా ఆలోచనలు మార్చుకున్నాను, నా ఉద్దేశాలు మార్చుకున్నాను. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయటం మొదలుపెట్టాను. దేశం కాని దేశంలో ఉన్నాను కదా, మరింత జాగ్రత్త పడటం మొదలుపెట్టాను. ఈ 8 సంవత్సరాల్లో నేను చాలా ఎత్తుకొచ్చాను, చాలా ఎత్తు ఎదిగాను. అంత మాత్రమే కాదు, రీసెంట్గా 5 నెలల క్రిందట పెళ్ళైన 15 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా పిల్లలు లేని వాళ్ళకి దేవుడు ఒకేసారి 2 కవల పిల్లలను అనుగ్రహించాడట. సో ఎంత గొప్ప ధన్యత చూడండి. అంటే ఎదుగుతున్నాడు మనిషి, తన జీవితంలో ఎదగాలి, ఎదిగితేనే కదా. ఇప్పుడు చెట్టు బాగా ఫలించింది అనుకోండి, ఎవరికి ఆనందం? వేసిన వాడికి ఆనందం. చెట్టు బాగా ఫలిస్తే వేసిన వాడికి ఆనందం. అలాగే మనము బాగా ఫలించటం వలన మన పరలోకపు తండ్రికి ఆనందం. మనం ఆత్మీయంగా ఫలించాలి. శారీరకంగా అంటారా, ఆయన ఇచ్చేవి ఇస్తాడు, మన కష్టానికి తగిన వస్తాయి, అదేం పెద్ద విషయం కాదు. అవి వస్తాయి, ఒకరోజు పోతాయి. కానీ ఆత్మీయంగా ఫలించడం అనేది శాశ్వతం. శారీరక ఫలాలు నిత్యం ఉండవు. ఈరోజు నువ్వు ఎన్ని కోట్లైనా సంపాదించి ఏదో రోజు వదిలి వెళ్ళిపోవాలి. వదలవాయింది, వదలాలి. వదిలి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మట్టికి వెళ్ళాలి, విలువలేని స్థితికి వెళ్ళాలి. విలువైన స్థితిలో నుంచి ఎక్కడికి వెళ్తాం? విలువలేని స్థితికి వెళ్తాం. ఆకాశంలో ఎగిరేవాడు కూడా చివరికి మట్టిలోనే పడుకుంటాడు. విమానాల మీద తిరిగేవాడిని కూడా మట్టిలోనే కప్పెడతారు, విమానంలో కప్పెట్టరు కదా. ఒకవేళ విమానంలో కప్పెట్టినా కూడా ఆడికి వచ్చింది ఒరిగింది ఏమీ లేదు. సో కాబట్టి భూమి మీద మనం ఎదగాలి. పిల్లలు కుటుంబాలతో మీరు బాగుండాలి, మీరు ఆత్మీయంగాను శారీరకంగాను వృద్ధి పొందాలి.
మీరు మంచి స్థితిలో మంచి ఆహారం తింటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ భూమి మీద జీవించినంత కాలం, ప్రభువా ఈరోజు నేను ఏదైతే కలిగి ఉన్నానో అది నీ వలననే నేను కలిగి ఉన్నాను ప్రభువా అని ఆయనను స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన పరిచర్యలో వాడబడుతూ, సత్క్రియలకు సహకరిస్తూ నీ బ్రతుకులు ముందుకు కొనసాగించుకో, తప్పులేదు. కానీ ఆత్మీయంగా ఎదగడం అనేది చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం, అన్నింటికంటే ముఖ్యం. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతావో దేవుడు నీకు సమస్తాన్ని సమకూర్చి పెడతాడు. నిన్ను విడివడి ఎడబాయడు, ఏ విషయంలోనూ నిన్ను విడివడి ఎడబాయడు. ఇది ఒక్క సీక్రెట్ అర్థమైతే చాలు. చాలామందికి మాకు అప్పులు తీరిపోవాలి, రోగాలు తగ్గిపోవాలి, సమస్యలు పోవాలి, పెళ్ళిళ్ళు అయిపోవాలి, ఎదిగిపోవాలి, బంగారాలు కొనేసుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, అంతస్తులు సంపాదించుకోవాలి, అందరికంటే బాగుండాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికలను క్యాష్ చేసుకుని పిలిచేవాళ్ళు కూడా ఉంటారు, మీ బలహీనతలను క్యాష్ చేసుకునేవాళ్ళు. వీళ్ళు ఆ కోరికలతో సంఘాలకు వస్తుంటారు. వాళ్ళకి తెలియని రహస్యం ఏంటంటే ఆ కోరికలతో నువ్వు దేవుని సన్నిధికి వస్తే అవి నీకు తీరకపోవచ్చు, కానీ నువ్వు సత్యాన్ని పట్టుకొని నీతిని వెంటాడుతూ ఆయన రాజ్యంలో కొనసాగితే నీ అక్కర్లేంటి ఆయన వెతకటం మొదలు పెడతాడు. ఆయన అది కావాలా, ఇది కావాలా చెప్పండి. నువ్వు నిజంగా సత్యాన్ని పట్టుకుని నిజంగా ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన నీతిని వెతకటం మొదలు పెడితే, ఆయన రాజ్యంలో కొనసాగటం మొదలు పెడితే నీ అవసరాలు ఏంటని ఆయన వెతకటం మొదలు పెడతాడు. అది వాగ్దానం. కానీ మనం అది వదిలేసి మనం ఏం చేస్తున్నాం, ఇవి వెతకటం మొదలెడతాం. ఇవి వెతికితే అవి దొరకవు, అవి వెతికితే ఇవి దొరుకుతాయి. బాగుందా లేదా? ఇవి వెతికితే అవి దొరకవు. ఇప్పుడు నువ్వు లోక సంబంధమైనవి వెతికితే ఆత్మ సంబంధమైనవి దొరకవు. నువ్వు లోక సంబంధమైనవి వెతుకుతూ మేము దేవుడి సన్నిధికి వస్తామండి, 7 వారాలు వస్తామండి, 70 వారాలు వస్తామండి, అది జరగాలండి, ఇది జరగాలండి, అలా మొక్కుంటామండి, ఎలా మొక్కుంటామండి, గౌరీపట్నం వెళ్ళి తలిచ్చేస్తామండి, లేకపోతే ఇంకొకటి ఏదో చేసేస్తామండి, ఎన్నైనా మొక్కుకో. అవి వెతికితే నీకు ఇవి దొరకవు. ఇవన్నీ వెతకటం వల్ల నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావా, సత్యంలో ఎదుగుతావా, ఆయన రాజ్యంలో కొనసాగుతావా, ఆయన ప్రేమ దొరుకుతుందా, ఆయన కృప దొరుకుతుందా, ఆయన దయ దొరుకుతుందా, ముఖ్యంగా రక్షణలో ఎదగలవా? సో ప్రాస్పెరిటీ గాస్పెల్ ఈజ్ నాట్ ఏ రియల్ గాస్పెల్. ప్రాస్పెరిటీ గాస్పెల్ రియల్ కాదు. గాస్పెల్ అనేది ఆత్మ సంబంధమైనది. నువ్వు ఆత్మ సంబంధంగా ఎదగడం మొదలుపెట్టినప్పుడు నీకు అవసరమైనవన్నీ దొరుకుతాయని వాగ్దానం చేశాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులుగారా, మీరు వాటన్నిటికంటే శ్రేష్ఠులుగారా, నా పిల్లలు మీరు నాకు అనుకూలంగా మీరు బ్రతికినప్పుడు మీ అవసరాలు నాకు తెలీదా? మీరు నాకు అనుకూలంగా బ్రతుకుతున్నప్పుడు మీ కష్టాలు నేను గుర్తించనా? ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, వచ్చారా వాళ్ళు, మన శివ వాళ్ళ తాలూకా మావిడా నుంచి వస్తారు, వచ్చారు, ఈరోజు రాలేదు వాళ్ళు. వాళ్ళకి 8 ఏళ్ళుగా పిల్లలు లేరు వాళ్ళకి. అక్కడ ఒక సోదరు వచ్చింది, చాలా బాధపడుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా మన సంఘానికి వస్తూ వాక్యాన్ని వింటూ ఉన్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్పా ప్రారంభం నుంచి కూడా, అమ్మ సత్యంలో ఎదగండి, మిగిలినవన్నీ మర్చిపోండి. పిల్లలు లేరని ఎందుకు ఏడుస్తావు? ఏడిస్తే పుడతారా? ఏడిస్తే పిల్లలు పుడతారా? నీకు పుట్టరుగా. లేకపోతే కన్నీళ్ళు గార్చేసి రోజు ఇదే పని మీద ఉంటే నీకు పిల్లలు పుట్టేస్తారా? పుట్టరుగా. మరి ఏం చేయాలి? నువ్వు నీ పని చేసుకుంటూ రక్షణను వెంటాడుతూ సత్యంలో ఎదుగుతూ పో, ఆయన రాజ్యంలో కొనసాగు. అలా కొనసాగుతూ అడుగు ఆయన్ని. ముందు వెతకాల్సింది వెతుకు, దొరకాల్సింది దొరుకుద్ది. అర్థమవుతుందా? వెతకాల్సింది వెతికినప్పుడు దొరకాల్సింది సమయానికి దొరుకుద్ది. నువ్వు వెతకాల్సింది వెతకకుండా దొరకాల్సింది దొరకాలంటే ఎప్పటికీ అది దొరకదు. వాళ్ళకి సత్యంలో కొనసాగుతున్నారు. వాళ్ళతో అన్నాను నేను, ఒకవేళ మీకు పిల్లలు పుట్టకపోయినా, వాళ్ళ మనసులో ఒక భేదం వేసేసాను, మీకు పిల్లలు పుట్టకపోయినా ఎవరైనా దత్తత చేసుకోండి అన్నాను. తప్పే ఉంది, ఎవరికైనా దత్తత చేసుకోండి, మంచిగా పెంచండి. ఎవరో లేనింటి పిల్లలు ఉంటారు, తీసుకోండి, మీ దగ్గర ఉంటే వాళ్ళు అవి పెట్టి పెంచండి. వాళ్ళు పెంచలేకపోతుంటే తీసుకోండి, చక్కగా మీ బిడ్డగా పెంచుకోండి. తప్పే ఉంది. ఏ బిడ్డ అయితే ఏముంది, బిడ్డే కదా, మీ బిడ్డగా పెంచుకోండి. చిన్న బిడ్డలు ఎక్కడ దొరికితే ఇలాగే నేను సలహా ఇచ్చి చక్కగా ప్రార్థన చేద్దాం, ధైర్యంగా ఉండండి, అంతా అయిపోయింది హ్యాపీగా. మొన్న ఒక నెల క్రిందట ఎప్పుడో వచ్చారు, అన్న నేను కన్సీవ్ అయిపోయానన్న అనేసరికి నాకు ఆనందం అనిపించింది. నేను కన్సీవ్ అయ్యానన్న, దేవుడు చాలా మంచి మేలు చేశాడన్న, దేవుడు చాలా గొప్ప కృప చూపించాడు. సో అలాగే ఉంటాయి. ఆత్మ సంబంధంగా నువ్వు బతుకుతూ మొదలు పెడితే శరీర సంబంధమైనవి చాలా చిన్నవి, వాటి గురించి మీరు అసలు ఆలోచించక్కర్లేదు. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? నా నీతిని వెతకండ్రా నాయన, నా రాజ్యాన్ని వెతకండ్రా నాయన, అవన్నీ నేను చూసుకుంటానని నేను వాగ్దానం చేసినా కూడా చాలా మందికి ఇంకా బుర్ర పని చేయట్లా. మనం ఎప్పుడు కూడా అప్పుల బాధలా, కుటుంబ సమస్యలా, తీరని రోగాలా అయితే రెండని అనకూడదు. దట్ ఈజ్ నాట్ ఎ రియల్ గాస్పెల్. అది ఒక స్వార్థపరుడు స్వార్థం కోసం పిలిచే పిలుపు.
అలా ఎవరిని పిలవకండి దేవుని సన్నిధికి అలా రమ్మని. శరీర సంబంధమైన అవసరాల కోసం ప్రభువుని వెతకండి అని పిలిచే పిలుపు అది ఆత్మ సంబంధమైన బోధ కాదు. అది ఎవరు పిలిచినా సరే, ఎంత పెద్ద సేవకుడు పిలిచినా, ఎంత పెద్ద విశ్వాసి పిలిచినా, దట్ ఈజ్ నాట్ ఎ రియల్ గాస్పెల్. మరి ఏమని పిలవాలి? ఆత్మ సంబంధమైనవి వెతుకుతూ రక్షణలోనికి రా, మారు మనస్సు పొందు, పాపక్షమాపణ పొందు, ప్రభువును రక్షకునిగా అంగీకరించు, ఆయన్ని హృదయంలోనికి ఆహ్వానించు, దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని సొంతం చేసుకో, సత్యంలో కొనసాగు, సత్యానికి స్తంభంగా నిలబడు, సత్కార్యాలు చేయడానికి పూనుకో, ఆయన కొరకు బ్రతకడానికి నిశ్చయించుకో, ఆయన సువార్త భారాన్ని మోయి, ఆయన పనుల్లో వాడబడు, ఎంతకైనా తగ్గించుకో, నేల వరకు తగ్గించుకో. చీపురు పట్టుకోవడానికైనా వెనకాడకూడదు, బాత్రూములు కొడగడానికైనా వెనకాడకూడదు, దేనికైనా సరే వెనకాడక, ఎంతటి కష్టానికైనా వెనుదీయక, ప్రభువా ఇది నీ పరిచర్య, నేను ఇక్కడ సేవకుణ్ణి, నేను దాసుడిని, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటూ ఆయన పనిలో కొనసాగుతావో నిన్ను ఎంత ప్రేమిస్తాడో తెలుసా? అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. మీ యందు నా మాటలు, మీరు నా యందు మీ మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును. సో సత్యంలో కొనసాగుతున్నప్పుడు నీకు ఏ మేలు కొద్దివై ఉండదు. ముందు సత్యాన్ని వెంబడించడం నేర్చుకో, సత్యాన్ని అనుసరించడం నేర్చుకో, సత్యంలో ఎదగడం నేర్చుకో. ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి అంతే తప్ప అవే కావాలని వస్తే మాత్రం ఇది రాదు. అవే కావాలని వచ్చేవాడికి ఇది వస్తుందా? రాదు. కానీ ఇవి కావాలని వచ్చినోడికి అది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి. మీకు ఏది అవసరమో అది నేను చూసుకుంటాను అన్నాడు. ఇంత సింపుల్ లాజిక్ ఎలా మర్చిపోయారు జనాలు? నాకు అర్థం కావట్లా. ఇంత గొప్ప విషయాన్ని ఎలా మర్చిపోయారు? అందుకే సువార్త తన దగ్గర లేనివాడు, సత్యం తన దగ్గర లేనివాడు ఏమని బోధిస్తాడంటే, మీకు గవర్నమెంట్ జాబ్ కావాలా అయితే రా మా సంఘానికి వచ్చేయి, మీరు విమానంలో ఎగరాలా అయితే మా సంఘానికి వచ్చేయి, వీసా కావాలా మా సంఘానికి వచ్చేయి, ఇంకా అది కావాలా మా సంఘానికి, రక్షణ కావాలా అని లేదా, సత్యం కావాలా లేదా, నీతి కావాలా లేదా, ఆయన రాజ్యంలో కొనసాగాలా లేదా, ఆయన వాక్యపు లోతులలోనికి వెళ్ళాలా అది లేదా? అది లేనప్పుడు ఇదంతా ఉన్నా వృధా కాదా? ఎస్. అది లేనప్పుడు నా అప్పులు తీరితే ఏంటి, నా రోగం తగ్గితే ఏంటి, నా సమస్య పోతే ఏంటి, నాకేదో ప్రయోజనం కలిగితే ఏంటి, నేను దేవునిలో ఆత్మీయంగా ఎదగలేనప్పుడు నాకు ఎన్నుంటే ఏంటి? లోకంలో ఎంతోమందికి ఉన్నాయి అవన్నీ. వాళ్ళు నశించిపోయినట్టే నేను నశించిపోతాను, నాకేంటి ఉపయోగం? కానీ విశ్వాసంతో, ఓర్పుతో నిలబడిన వారు తప్పక విజయం సాధిస్తారు. ఈ నూతన సంవత్సరంలో ఆ పాత రోత ఆలోచన విధానాన్ని వదిలేసి, మాడిపోయిన బల్బులు తీసేసి, మరి ఏం చేయాలి? మీరు కొత్త బల్బులు వెలిగించుకోండి. ఆల్రెడీ చాలామందికి పిలిమెంట్లు రాలిపోయి పనిచేయడం మానేసినాయి. కొత్త బల్బులు వెలిగించుకోండి. జ్ఞానికి కన్నులు ఎక్కడున్నాయట? తలలో ఉన్నాయట. అందుకే అతడు చీకటిలో నడవడట. బుద్ధిహీనుడు ఎక్కడ నడుస్తున్నాడట? చీకటిలో నడుస్తున్నాడట. కాబట్టి మనం ఈ లోకపు ప్రయోజనాల కోసం కాకుండా పరలోకపు ప్రయోజనాలకు ఆలోచించినప్పుడు ప్రభు ఎంత మంచి మాట చెప్తున్నారో చూసి ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం, క్షమించండి 13వ అధ్యాయం 52వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం అందరూ చూడాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం. ఆయనందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి, ఎందులోనట? పరలోక రాజ్యంలో నా నీతిని, నా రాజ్యమును వెతకాలి కదా. పరలోక రాజ్యంలో ఎలా చేరావట? శిష్యుడిగా. ఎవరిని చేరమంటున్నాడు? ఆనాడున్న శాస్త్రులు, పరిసయ్యుల్లో శాస్త్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నేను శాస్త్రిని కదా, ధర్మశాస్త్రోపదేశకుణ్ణి కదా, నేను గొప్పోని కదా అనుకోకు. పరలోక రాజ్యంలో నువ్వు శిష్యుడిగా చేరు రాజ్యంలో. ఇక్కడ రాజ్యంలో నువ్వు ఎవరైనా సరే శిష్యులుగా మారాలి. ఇక్కడ చాలామంది పిల్లలు వాక్యం చెప్తున్నారు, ఎదుగుతున్నారు. వాళ్ళు ఎదగాలి, ఇంకా ఎదగాలి, కష్టపడాలి, శ్రమపడాలి. గుర్తుపెట్టుకోండి, వాక్యం ప్రకటించడానికి కావాల్సింది వాక్చాతుర్యం కాదు. మరేం కావాలి? వాక్యం యొక్క లోతు తెలియాలి. ఆ సబ్జెక్ట్ అవతలి వాని హృదయంలోనికి వెళ్ళి వాడిని బలపరచాలి. అలా నేర్చుకోవాలి బైబిల్.
వాక్చాతుర్యంతో గడిపేయచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. చాలామంది వాక్చాతుర్యమే నాకున్న జ్ఞానం అనుకుంటారు. వాక్చాతుర్యం వేరు, వాక్య పట్ల అవగాహన వేరు. గంటల గంటలు కూర్చోబెట్టేసి బయట ఉన్న మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఏం చేయగలరు? ప్రసంగం చేయగలరు కదా. కానీ అది కాదు. మనకు ఆత్మ సంబంధమైన స్థితిలో ఎదగాలి అంటే వాక్చాతుర్యం కాదు కావాల్సింది, వాక్శక్తి, వాక్యం పట్ల అవగాహన, అనుభవం, లోతైన జ్ఞానం కావాలి. ఆ స్థితిని మనం సాధించడానికి ఎప్పుడు ప్రయత్నపడాలి. రైట్. ఇక్కడ చూడండి ఏమంటాడు, నువ్వు శాస్త్రివైనా సరే ఇక్కడ ఎవరు? నువ్వు శిష్యుడివే. నువ్వు శాస్త్రివే కావచ్చు కానీ ఇక్కడ ఎవరివి? శిష్యుడివే. ఇక్కడ చాలామంది వస్తుంటారు. ఒకరోజు ఒక ఆయన ఎవరో ఎంఆర్ఓ గారు అటు వచ్చారు, పాత చర్చ్ ఉండగా, చెప్పాను కదా ఇదివరకు మీకు. ఆయన వచ్చి కూర్చున్నారు, కబురు పంపించారు. నేను వాక్యం చెప్తుంటే ఎంఆర్ఓ గారు వచ్చారు అని చీటి మీద రాసి పంపించారు. చీటి మీద రాసి పంపిస్తే నేను ఇప్పుడు వాక్యం అనేసి ఎంఆర్ఓ గారిని పిలవాల పైకి, నా వల్ల అవ్వదు. వచ్చిన వాళ్ళతో కూడా అందరూ కూర్చోమనండి, అయిపోయాక మాట్లాడదాం అన్నాను. కోపగించి వెళ్ళిపోయాడు ఆయన. అంటే నేను మధ్యలో వాక్యం అనేసి ఎంఆర్ఓ గారిని పిలవాలా పైకి నేను? అంటే నాకు దేవుని వాక్యం ఎక్కువ, ఎంఆర్ఓ గారు ఎక్కువ? దేవుని వాక్యం ఎక్కి నేను పిలవను. నువ్వు ఎంఆర్ఓ గారు అయితే అయ్యి ఉండొచ్చు, తర్వాత వస్తే నేను గౌరవిస్తాను, నేను కాదనట్లా. నమస్తే సార్ ఎంఆర్ఓ గారు, బాగున్నారా? మీరు ఎంఆర్ఓ గారా? ఓకేనండి, రండి సార్ కూర్చోండి, ఏదైనా తినాలండి లేదా తాగెళ్ళండి అంటాను. కానీ వాక్యం బోధించేటప్పుడు నువ్వు చీటి మీద రాసి పంపించేసి నన్ను పైకి పిలవమని చెప్పండి, నేను ఇక్కడ కూర్చున్నానని చెప్పండి, వచ్చానని చెప్పండి అంటే నాకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని సంఘానికి వచ్చినప్పుడు చెప్పులు వదిలేసినట్టే ఎంఆర్ఓని కూడా అక్కడ వదిలేయాలి. అక్కడ వదిలేశారు కదా చెప్పులు, అలాగే అక్కడే ఎంఆర్ఓను, చెప్పుల దగ్గరే ఎంఆర్ఓని కూడా పెట్టేయండి. మరి అలాగైతే ఇక్కడ చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. మీకు తెలుసా, మన సుబ్బారెడ్డి గారు మావిడాడు, ఆయన చాలా మంచి స్థితికి ఎదిగాడు దేవుడి కృప వల్ల. ఆయన అంటే ఇప్పుడు కొంచెం అనారోగ్యంగా ఉండబట్టి రాలేదు, కానీ ఆయన గతంలో ఆ పాత చర్చ్ ఉండగా ఆయన వచ్చినప్పుడు కుర్చీ ఖాళీ లేకపోతే కింద కూర్చునేవాడు. సో అలా ఉండాలి, ఆ తగ్గింపు ఉండాలి మనిషి అన్నాక, ఆ తగ్గింపు ఉండాలి. ఆ తగ్గింపు లేకపోతే అసలు మన మనుషులమే కాదు. ఎందుకు వచ్చాం? మనం దేవుని సన్నిధికి వచ్చాం. నన్ను హెచ్చించాలి, నన్ను గణపరచాలి, నన్ను ఏదో అలా చేయాలి, ఎలా చేయాలి, ఆ దౌర్భాగ్యకరమైన మనసు మనలో ఉండడానికి వీలు లేదు. నువ్వు ఎంత గొప్పడివైనా అక్కడ వదిలేసి వచ్చే అంతే. నువ్వు వాక్యం వింటున్నావు. శాస్త్రి కూడా దేవుని రాజ్యంలో ఎలా చేరాలన్నాడు ప్రభు? శిష్యుడిగా చేరాలన్నాడు. శిష్యుడిగా చేరు. అలా శిష్యుడిగా చేరితే పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. ఇప్పుడు క్రొత్త పదార్థము తేవాలట బయటికి, పాత పదార్థము తేవాలట. తన ఇంటి యజమానుడు తన ధననిధిలో ఉన్న కొత్త పదార్థాలు బయటికి తెస్తున్నాడు, పాత పదార్థాలు బయటికి తెస్తున్నాడు. ఈ రెండు పదార్థాలు బయటికి తెచ్చిన తర్వాత పాత దానిని విడిచిపెడతాడు. దేన్ని ఆశ్రయిస్తాడు? కొత్త దాన్ని ఆశ్రయిస్తాడు. అంటే ఒక మనిషి తన జీవితంలో పాతది అని ఏదైతే ఉందో ఆ పాత జీవితాన్ని పక్కన పెట్టి క్రొత్త జీవితపు ఛాయలతో, క్రొత్త ఆలోచనలతో, క్రొత్త సంస్కరణలతో ముందుకు కొనసాగినప్పుడు ఆ క్రొత్తది నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తుంది. ఒకసారి చూద్దాం, ఒక మంచి మాట గ్రంథంలో రాయబడిన ఒక మంచి మాట చూద్దాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 21-22 వచనాలు చూద్దాం, ముగించుకుందాం. జాగ్రత్తగా వినండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 21-22 వచనాలు. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వెయ్యడు. వేస్తాడా? వేయడు. ఇప్పుడు నిజంగా నువ్వు మారాలనుకుంటే, ఎదగాలనుకుంటే, అభివృద్ధి పొందాలనుకుంటే మొత్తం అందరూ రాసి పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, సత్యాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు భౌతికంగానూ ఎదుగుతారు, ఆత్మీయంగానే ఎదుగుతారు. ఇహమందు పరమందు 100 ఫలము పొందును అన్నాడు కదా లోకాసు వార్తలు, అన్నాడా లేదా? కష్టాలు రావని నేను చెప్పను సుమా. కష్టాలు రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు ఎప్పుడైనా వస్తాయి. అవి శోధన మన జీవితకాలం అంతా వస్తానే ఉంటుంది. అది ఉన్నోడికైనా వస్తుంది, లేనోడికైనా వస్తుంది. కానీ మనం ఎదగాలనుకుంటున్నాం కాబట్టి ప్రభులో మీరు సత్యాన్ని మాత్రం గట్టిగా పట్టుకోండి, మీకు అన్నీ దొరుకుతాయి. అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నీతిని వెతకండి, రాజ్యంలో కొనసాగండి, ఆయన కోసం బ్రతకండి. మీ గురించి ఆయన ఆలోచించడం మొదలు పెడతాడు. మీరు ఆయన కోసం ఆలోచించండి, ఆయన మీకోసం ఆలోచించడం మొదలు పెడతాడు. ఆయన కోసం మీరు కష్టపడండి, ఆయన మిమ్మల్ని ఇష్టపడడం మొదలు పెడతాడు. ఆయన కోసం మీరు శ్రమపడండి, ఆయన దృష్టి మీ మీద నిలపడం మొదలు పెడతాడు. మీరు దొంగలా మారండి, ఆయన మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తాడు. మీరు తప్పించుకు తిరగండి, ఆయన కూడా మిమ్మల్ని తప్పించుకుని తిరుగుతాడు.
ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన, ఆయన కన్నులు ఆయన నేత్రము ప్రతి ఒక్కరిని ఏం చేస్తుందట? చూస్తుందట. వివేకము కలిగి దేవునిగా వెతకువారు కలరేమో ఆయన ఆకాశం నుండి నరులను ఆయన ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. ఆ పరిశీలనలో నువ్వు దొరకాలి అంటే నువ్వు వెతకాలి. నువ్వు వెతుకు, ఆయన నీకు దొరుకుతాడు. నువ్వు వెతుకు, ఆయన నీకు ఇస్తాడు. నువ్వు వెతుకు, ఆయన నీ గురించి ఆలోచిస్తాడు. నువ్వు కష్టపడు, నువ్వు శ్రమపడు, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. నేను విడిచిపెట్టాడు ఆయన. ఒక వాగ్దానం ఉంది మనకి, విడువడు ఎడబాయడు. ఇది మనందరి విశ్వాసం. ఈరోజు నూతన సంవత్సరం కాబట్టి కుర్చీలు ఖాళీ లేక వెనకాల నిలబడ్డారు. వారం వారం మీరు ఎక్కడ చేస్తారు చెప్పండి? చెప్పండి. వారం వారం మీ పరిస్థితి ఏంటి? అంటే వారం వారం మీకు వాక్యం అక్కర్లేదా? ప్రతి సంఘంలో దాదాపు ఇదే పరిస్థితి ఉంటుంది. ఈరోజు నూతన సంవత్సరం అనగానే ఫుల్ ప్యాక్ అయిపోతారు. ఫుల్ ప్యాక్. మళ్ళీ వచ్చే వారం నుంచి చాలామంది కనబడరు. అంటే వీళ్ళ లెక్క ఏంటంటే ఈరోజు వచ్చి మత్ర ఏం చేసుకుంటే 31 దాకా కాసేద్ది అనమాట. అది మళ్ళీ 1వ తారీఖున వచ్చి మళ్ళీ మార్క్ వేయించుకు వెళ్ళిపోతే మళ్ళీ అది 31 దాకా కాసేద్ది. అది మీరు పెట్టుకున్న ఎక్స్పైరీ డేటు, అంతే కదా. ఎప్పటిదాకా వస్తుంది ఇది రీఛార్జ్? ఈరోజు రీఛార్జ్ చేయించుకుంటే 365 డేస్ రీఛార్జ్ అనమాట ఇది. ఇంకా అప్పటి వరకు అన్లిమిటెడ్ కాల్స్, ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఫ్రీ, మెసేజెస్ ఫ్రీ. 31వ తారీఖు వరకు అన్లిమిటెడ్. ఎంతైనా రీఛార్జ్? ఆ రీఛార్జ్ అనేది ప్రతి సంఘం దాదాపు ఇలాగే తగలంటారు. జనవరి 1 కదండి ఈరోజు తప్పదండో వెళ్ళాలండో అంటే మొదటి రోజు కదండి, మొదటి వారం కదండి, దేవునికి ఇవ్వకపోతే బాగోదండి. రాత్రికి రాజమండ్రి మండపడి ఎలాగ తగలడతారు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, కొంతమందివి ఈ రోజు కనబడితే దేవుడు సంతోషిస్తాడు. నీకుందరు రోజుల పిచ్చి ఆయనకి లేదు. ఆయనకు రోజులు పిచ్చి ఉంటే ఈరోజు ప్రకృతిలో ఎన్నో మార్పులు జరిగేవి. అక్కడ కూడా ఆకాశంలో రంగురంగుల ఇంద్రధనుస్సులు కనబడి, ధనుస్సులు ఆ రంగులతో ఆకాశం అంతా అలంకరింపబడి ఉండేది. దేవుడికి నీకున్న పిచ్చి ఉంటేనే అక్కడ కూడా మందు కలుపు ఉండేది. మరి పిడుగులు అవి పడి దరిద్రం వదిలేదు. ఆ మందు కలుపు ఏమి లేదు కదా, పైన ఉందా? అక్కడ ఏమైనా మెరుపులు మెరుస్తున్నాయా? లేవు కదా. ఆయనకు రోజులు పిచ్చి లేదు, నీకు నాకే ఉంది రోజులు పిచ్చి. అందుకే మనం మొదటి రోజు కదండి, మొదటి ఆదివారం కదండి, ఈరోజు వెళ్ళాలండి. పదండి తొందరగా పదండి. జనవరి 1 కదా. జనవరి 1 అయితే దేవుని సన్నిధికి వెళ్ళాలి. పదరా, లేవండ్రా పిల్లలారా, తొందరగా తయారవ్వండిరా బిడ్డలారా అని తీసుకొస్తారు. మిగిలిన రోజులు ఎక్కడ తెచ్చాం మనం? వాక్యం వద్దా మనకి? మిగిలిన రోజుల్లో ఆశీర్వాదం వద్దా? మిగిలిన రోజుల్లో దీవించబడొద్దా? కాబట్టి ఆ బుద్ధి మారాలి మన దగ్గర. ఆ బుద్ధి మారిపోవాలి. అది కరెక్ట్ బుద్ధి కాదు. వాక్యం ఎప్పుడు ప్రతిరోజు మనకి దీవెనకరమైనదే. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుద్దో ఎవరికి తెలీదు. అది ఏ రోజు అవుద్దో తెలీదు. నీకోసం అది మంచి అయినా చెడ్డైనా జనవరి 1 దాకా ఆగదు. ఈరోజు చాలామందికి ఉన్న సెంటిమెంట్ ఏంటంటే కొత్త బళ్ళు ఈరోజే తెస్తుంటారు. కొత్త వస్తువులు ఈరోజే కొంటుంటారు. కొత్త ఇంట్లోకి దిగుతుంటారు కొంతమంది. కొత్తవి ఏమైనా ఈరోజు మొదలెడుతుంటారు. శుభదినం అన్నట్టు. ఏది శుభదినం కాదు చెప్పు? అన్నం తింటున్నావు, ప్రతిరోజు అన్నం తింటున్నావు, శుభదినం కదా? ప్రతిరోజు నిద్రపోతున్నావు, శుభదినం కదా? ప్రతిరోజు గుండు కొట్టుకుంటుంది, శుభదినం కదా? ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఇంటికి వస్తున్నావు, నీ రాకపోకల్లో దేవుని కృప తోడుగా ఉండే శుభదినం కదా? అన్ని శుభదినాలే. ఏది శుభదినం కదా? ఈ రోజులో స్పెషలే ఉంది. అన్ని స్పెషలే, మనకి అన్ని స్పెషలే. రైట్, చూడండి. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేడు. వేసిన ఎడల ఆ కొత్త మాసిక పాత బట్టను ఏం చేస్తుందట? వెలితిపరుచును అన్నాడు. మీరు గమనించండి జాగ్రత్తగా. ఇప్పుడు పాత బట్టకి కొత్త బట్టకి పొత్తు కుదురుతుందా? కుదరదు. మరి మీ జీవితంలో కూడా ఆ పాతది అలాగే పెట్టుకొని నిర్ణయాలు మార్చుకోకుండా, సంస్కరణ చేపట్టకుండా ఈ పాత గుడ్డకి కొత్తది తెచ్చేసారనుకోండి, ఏం ఉపయోగం చెప్పండి? ఎనీ యూజ్? ఉపయోగం ఉందా? లేదు. వేస్ట్ అది. సో పాతది పాతదే, కొత్తది కొత్తదే. సో పాత బట్టకి కొత్త గుడ్డ మాసిక వెయ్యొద్దు అన్నాడంటే దాని అర్థం ఏంటంటే, ఈ పాత రోత జీవితంలో ఉంటూ కొత్త నిర్ణయాలు తీసుకోకు. హృదయంలో సంస్కరణ కావాలి.
సరికొత్త ఆలోచన కావాలి, సరికొత్త నిర్ణయాలు. నేను ప్రభు కొరకు బ్రతకటానికి నిశ్చయించుకున్నాను అనుకుంటే దాని ప్రకారంగా అడుగులు వేయాల్సిందే. ఇంకా దాని ప్రకారంగా అడుగులు వేయాల్సిందే. వెయ్యి. చూడండి అక్కడ తర్వాత మాట చదువుతాం. చినుగు మరీ ఎక్కువైపోద్దట. పాత బట్టనేమో వెక్కిరిస్తుందట, ఇది వెలితిపరుస్తుందట. కొత్తది వచ్చి పాత దాన్ని ఏం చేస్తుందట? వెలితిపరుస్తుందట. చినుగు మరీ ఎక్కువైపోద్దట. ఎవడునో పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయుడు, పోసిన ఎడల ద్రాక్షారసం ఆ తిత్తులు పిగిల్చుది, రసం తిత్తులు రెండు చెడిపోతాయి. అయితే క్రొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లో పోయాలి. సో కొత్త నిర్ణయాలు తీసుకోండి, కొత్త హృదయంతో మారండి. ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయంతో ముందుకు కొనసాగండి. దానికి ఒక డేట్ వద్దు, ఎప్పుడైనా ఓకే. నిర్ణయం తీసుకో, బలంగా కొనసాగు, ఆత్మీయంగా వర్ధిల్లు, ఆత్మీయ స్థితిలో ఎదుగు. నీకు అన్నీ ఉంటాయి. ఏది నిన్ను విడివడు ఎడబాయడు, ఎక్కడ నిన్ను విడివడు ఎడబాయడు. మొదట ఆయన పని చేయి, ఆయన నీ పని చేస్తాడు. నువ్వు ఆయన కొరకు బ్రతుకు. నా యొద్దకు వచ్చి వాణిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. నా యొద్దకు రావాలి, వస్తే నేను త్రోసేయను అన్నాడు ఆయన. సో ఆయన యొద్దకు రా, ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆయన కొరకు బ్రతుకు, ఆయన నీ ఇష్టాన్ని నెరవేరుస్తాడు. ఆయన ఉద్దేశాల ప్రకారంగా జీవించడం నేర్చుకో, ఆయన నీకు సమస్తాన్ని సమకూర్చి పెడతాడు, సమస్తాన్ని సమకూర్చి పెడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఈ నూతన సంవత్సరంలో ఆ పాత పదార్థాన్ని తొలగించి క్రొత్త పదార్థానికి ఎప్పుడైతే పూనుకుంటావో తీసుకురావడానికి బయటికి, క్రొత్త నిర్ణయాలు, క్రొత్త సంస్కరణ, క్రొత్త ఆలోచన, నేను ఇంకా బలంగా ఘనంగా ప్రభువులో ఉండాలి అనే నిర్ణయం ఏదైతే ఉందో అది నిన్ను అంతం వరకు కాపాడుతుంది. ఈరోజే కదా, అంతం వరకు కాపాడుతుంది. సో నువ్వు ఎదుగుతావు, గొప్ప స్థితిలో ఉంటావు. నువ్వు నీ కుటుంబం బాగుంటారు, మీరు మీ పిల్లలు బాగుంటారు, ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. దేవుని కృప మీకు తోడుగా ఉంటే, దేవుని దయ మీకు తోడుగా ఉంటే, అవేవీ లేనప్పుడు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అలాంటి మంచి స్థితిలో మీరు ఇంకా ఎదగాలని నేను ఒకటే మిమ్మల్ని కోరుకునేది. ఒకవేళ సంవత్సరాల లెక్కలు మనం పరిగణనలోకి తీసుకున్నా, ఏ రోజుకి ఆ రోజే అనుకుంటున్నాం కదా, సంవత్సరాల లెక్కలు మనం పరిగణనలోకి తీసుకున్నా మరలొచ్చే డిసెంబర్ 31 నాటికి మీరు ఎన్ని విధాలుగా ఎదగాలి? ఎలా ఎదగాలి? ఆత్మీయంగా ఎదగాలి, శారీరకంగా ఎదగాలి. ఆత్మీయంగా మొదట ఎదగాలి, శారీరకంగా ఆటోమేటిక్గా ఎదుగుతాం. అదే వస్తుంది. ఎక్కడ పోద్ది? అదే వస్తుంది. ముందు మనం దేవునిలో ఉంటే, దేవునిలో వర్ధిల్లుతుంటే మిగిలినవన్నీ మనకి సమస్తము సమకూడి జరుగుతాయి. సమస్తము సమకూడి జరుగుతాయి, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి మొదటి ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వండి. వర్ధిల్లండి, ఆత్మీయంగా బలంగా నిలబడండి. ఎప్పుడు వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని గౌరవించండి, వాక్య ప్రకారంగా జీవించడానికి కష్టపడండి. మీకు అన్నీ ఆయన చూసుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు. అప్పుడప్పుడు చూడండి, ఉద్యోగాలకు వెళ్తుంటాం, వాళ్ళకి అవసరం అనుకోండి, మనం బాగా నచ్చామనుకోండి, నువ్వు నా దగ్గర అలా నమ్మకంగా పనిచేయి, అన్నీ నేను చూసుకుంటాను అంటారా? అంటారా? మనుషులే ఉన్నారా అలా అనేవాళ్ళు? ఉన్నారా లేదా మనుషులు? నిజంగా అలా చూసుకునే వాళ్ళు ఉన్నారా లేదా సమాజంలో? బోలెడంతమంది ఉన్నారు. నువ్వు నమ్మకంగా పనిచేయి, నీకేం కావాలో నేను చూసుకుంటా, నువ్వు నమ్మకంగా పనిచేయి, నేను నీకోసం అన్నీ సెట్ చేసి పెడతా అంటారు. అంటే ఎప్పుడైతే మనం ఆ వ్యక్తి యొక్క నమ్మకాన్ని సంపాదించుకున్నామో ఆ వ్యక్తి మనకు అన్నీ చూసుకుంటున్నాడు. ఇక్కడ కూడా రైతులు ఉంటారు, భూస్వాములు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళు అలాగే నమ్మకంగా ఉంటే చాలు అన్నీ చూసుకుంటారు. మరి మనుషులే నమ్మకంగా ఉంటే అన్నీ చూసుకుంటున్నప్పుడు దేవుడు నువ్వు సత్యంలో ఉంటే నిన్ను చూసుకోకుండా ఉంటాడా? ఆయన ప్రేమించేవాడు, కృపచూపువాడు, కనికరించేవాడు. నువ్వు నమ్మకంగా ఉండు, చూసుకుంటాడు. నువ్వు ఎదుగుతావు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకో. ప్రభువా, నేను సత్యంలో కొనసాగుతాను, నీ రాజ్యంలో కొనసాగుతాను, నీ కొరకు బ్రతుకుతాను, మిగిలినవన్నీ నువ్వు చూసుకో ప్రభువా అని అనే. అంతే, మిగిలిందంతా నువ్వు చూసుకో ప్రభువా. ఈ సంవత్సరం నా తీర్మానం ఇదే, ఇక మీదట ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే ఉంటా. ఈ సంవత్సరం ఈ తీర్మానం తీసేసుకుంటానా, వచ్చే సంవత్సరం ప్రభువా నేను ఇంకా నీలో ఆత్మీయంగా బలపడతా, అది తీర్మానం. పై వచ్చే సంవత్సరం ఇంకా నీ కార్యాలలో ఉన్నతంగా వాడబడతా. అంటే ఉండే కొలది ఎక్కుతాను తప్ప మెట్లు దిగను. ఒక్కసారి ఎక్కడ మొదలెట్టావు అనుకో, ఎక్కుతానే ఉంటావు. కావాలంటే చూడండి భక్తుల జీవితాలు, ఎక్కారా దిగారా, ఎక్కారా దిగారా, ఎక్కారు దిగలా. యోసేపుని చూడండి, చిన్న మొలకలా ప్రారంభమైంది లైఫ్, ఎక్కడ పోయింది? ఎక్కడికో పోయింది.
దావీదుని చూడండి, చిన్నగా ప్రారంభమైంది, ఎక్కడికో పోయింది జీవితం. అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కుతూనే ఉంటారు తప్ప దిగరు. అలాంటి ఉన్నతమైన స్థితి, అలాంటి బలమైన స్థితి మనందరి జీవితాల్లో ఉండాలి. ఇదే ఈ నూతన సంవత్సర దీవెన ఆశీర్వాద సందేశం. మీ అందరి జీవితాల్లో అది ఫలించాలి, మీ అందరి బ్రతుకుల్లో అది ఫలించాలి. ఉన్నత స్థితిలో మీరు నిలబడాలి, మీరు మీ పిల్లలు వర్ధిల్లాలి ప్రభువులో. రాత్రి ఇక్కడ చక్కగా కుటుంబాలన్నీ కూడా మోకరించి ప్రభు సన్నిధిలో చేయి పట్టుకుని భార్య భర్త పిల్లలు అందరూ ప్రార్థన చేశాం. మీలో చాలామంది మిస్ అయ్యారు. అది చాలాసేపు ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత మేము ఇంటికి బయలుదేరి వెళ్ళాం. సో కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో వర్ధిల్లడం అనేది ఒక దీవెనది. మీకు ఏ మేలు కొదువై ఉండదని ఆయన చేసిన వాగ్దానానికి ప్రతీక. కాబట్టి ప్రియులారా, వర్ధిల్లండి, ఆయన కృపలో దీవించబడండి, ఆశీర్వదించబడండి, మేలైన స్థితిలోనికి నడిపించబడండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు, ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రియులైన అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, ప్రతి కుటుంబానికి, వారు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, సత్యంలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, కనికరము గల దేవా, మీ వాక్యముతో నాతో, మాతో, మా అందరితో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. మీ బిడ్డలమ్ముగా మమ్మల్ని అందరినీ ఇంకా బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. జ్ఞానం ఇవ్వండి తండ్రి, వివేకం ఇవ్వండి. ఎంతమంది లైవ్ వీక్షించారో వారి జీవితాల్లో వెలుగులు నింపండి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపండి తండ్రి. ప్రతి కుటుంబానికి మీ కాపుదల ప్రసాదించండి. మీ సత్యమును ఆశ్రయించి దీవించబడుటకు సహాయం చేయండి. మీ రక్షణానందమును వారి హృదయాలలో పుట్టించండి తండ్రి. మీ వాక్యం పట్ల అవగాహన, ఆసక్తి కలుగు చేయండి ప్రభా. మీ మాటలలో తృప్తి పడుతూ ప్రభా వారి జీవితాలు మీకు అప్పగించి సంతోషకరమైన, ఆనందకరమైన స్థితిలోనికి ఎదగటానికి సహాయం చేయండి. సమస్త విధములైన కృపను తోడుగా ఉంచండి తండ్రి. ప్రభా మీ కృపను తోడుగా ఉంచండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. దయగలిగిన దేవా, ఎవరైతే ఈరోజు తండ్రి మిగతా వాటన్నిటిని విడిచిపెట్టి మీ సత్యమును వెంటాడుతానని, మీ సత్యమును వెంబడిస్తానని ప్రభా, మీ రక్షణలో ఎదుగుతానని ప్రభా తీర్మానించుకుంటున్నారు, ఆ తీర్మానాన్ని బలపరచండి తండ్రి. ఆ నిర్ణయాన్ని బలపరచండి ప్రభా. ఆ ఆలోచనే పునాదిగా రేపటి భవిష్యత్తు ఉండటానికి సహాయం చేయండి తండ్రి. అవును ప్రభా, గొప్ప వెలుగు మా కొరకు ఎదురు చూస్తూ ఉంది తండ్రి. గొప్ప వెలుగు మా కొరకు ఎదురు చూస్తూ ఉంది ప్రభా. ఆ వెలుగులోనికి మేమందరము వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఆ వెలుగులో మేమందరము ప్రవేశించవలసిన వారమై ఉన్నాము. ఆ వెలుగుకు మమ్మును మేము అప్పగించుకొనవలసిన వారమై ఉన్నాము తండ్రి. ప్రభువా, మీ బలముతో, మీ శక్తితో మమ్మల్ని నింపి, మీ కృపతో, మీ కాపుదలతో మమ్మల్ని నింపి, మీ జ్ఞానముతో, మీ వివేకముతో మమ్మల్ని నింపి, మా తలలో ఉన్న కన్నులు వెలిగింపబడినట్లుగా సహాయము చేసి తండ్రి, మీ బిడ్డలందరి జీవితాలను ఉద్ధరించమని ప్రాధేయపడుతూ ఉన్నాను తండ్రి. బలపరచండి, స్థిరపరచండి తండ్రి. జ్ఞానముతో, వివేకముతో నింపండి ప్రభువా. మీ సత్యవాక్య పరిశీలనలో అలుపెరుగని యోధులుగా, మీ పరిచర్యలో బలమైన పాత్రలుగా ప్రతి ఒక్కరూ వాడబడుటకు శక్తిని, సహాయమును అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులడికి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్.